యాక్చువల్గా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. పలుమార్లు విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, నరసరావుపేటలో కానీ కొన్ని వందల మంది దైవజనులు మోకాల మీద పడి దేశంలో మహారక్షణ కొరకు ప్రాధేయపడే విజ్ఞాపనోద్యమాల్లో తను కనపడ్డ ప్రతిసారి నాకు వచ్చే అనుభూతి అదే. ఒకలాంటి అప్రయత్నమైన, అవాజ్యమైన ప్రేమను ఈ సేవకుల పట్ల, ఈ కుటుంబం పట్ల, ఈ పరిచర్య పట్ల ప్రభువు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరింత బాధ్యతగా ప్రభు బ్రతికించినంతకాలం రాకడ వరకు మీ పక్షంగా ప్రార్థనలు చేయగలమని ప్రభు సన్నిధిలో ప్రకటిస్తూ ఉన్నాను. ఎంతో శ్రేష్టమైనటువంటి ఘనమైన, లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు గత 2 రాత్రులు దేవుని వాక్యం ద్వారా మీకు పరిచయం చేశారు. పరిశుద్ధులందరిలో అల్పుడను, చివరి వాడను. నన్ను చివరి రోజుకు వీళ్ళు కేటాయించినప్పుడు నాకు ఒకలాంటి భయం, ఆశ్చర్యం కలిగింది. అంత పెద్ద దైవజనులు వాడబడ్డ తర్వాత నేనేం మాట్లాడాలి నాయనా అని చెప్పి నేను ఒకంత ఆందోళనకు గురైనప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఒక మంచి ఆదరణ కలిగించాడు. ఏమిటంటే, భోజనంలో కూర్చున్నప్పుడు మంచి బిర్యానీ, మంచి కర్రీస్ అన్నీ వడ్డించిన తర్వాత లాస్ట్లో వడ్డనకు వచ్చేది ఏముంటుంది? ఏ సాంబారో పెరుగో. ఇక వాడు మళ్ళీ ఇంకొక బిర్యానీ వేయడానికి ప్రయత్నం చేస్తే కూడా తప్పే. అది పిచ్చితనమే. నువ్వెందుకురా తిప్పలు పడుతున్నావు? వడ్డించాల్సిందంతా అయిపోయింది, ఏదో అట్ట కొంచెం పెరిగేసి రాపో, పెద్ద టెన్షన్ పడబోక అన్నాడు ప్రభు. అట్లా అన్నాక నా ప్రాణం తేలికేంది పోన్లే. నన్ను కూడా మళ్ళీ బిర్యానీ పెట్టమంటే నేను కుదరదో అనుకున్నాను. కనుక నేను ఒక సభకు వెళ్ళినప్పుడు అక్కడ కూడిక అయిన తర్వాత భోజనాలు వడ్డించారు. లోకో భిన్న రుచి అన్నట్లు రకరకాలుగా ఉన్నాయి ఆ పదార్థాలు. అయినా సేవకులం కదండి, సైలెంట్గా తలంచుకొని తింటున్నాను. పదే ఎలా ఉన్నాయండి వంటలు, బాగున్నాయా అని అడుగుతున్నారు. నిజం చెప్పలేను, అబద్ధం ఆడలేను. చిక్కులో పడ్డాను. చాలా వింత ఉన్నాయి రుచులన్నీ. పర్వాలేదండి, ఓకే అని అట్లాగా అబద్ధం చెప్పలేక, నిజం పూర్తిగా చెప్పలేక తిప్పలు పడతాను. చివరిలో పెరిగేశారు, అది మాత్రం సర్వోత్తమంగా ఉంది. బ్రతికించేవరా బాబు అనుకున్నాను. వాళ్ళు పట్టు వదలకుండా అసలు అన్నిటికన్నా ఏది బాగుందో చెప్పండి. నలుగురు తోటికోళ్ళు కలిసి, తోటికోడలు 4 కూరలు వండారంట. ఇప్పుడు ఏది ఎక్కువ బాగుందంటే వాళ్ళు ఘనపరచబడాలి మొర్దెకైలాగా. అది ఎక్కడో ప్రాజెక్టు. నేను ఈ ప్రమాదాన్ని గమనించి, ఎవరు వండారే కానీ పెరుగు బాగా వండారు అన్నారు. పాప మా తల్లి గారు, నేనే తోడేసానయ్యా అన్నారు. ఈ 4 చల్లకపోయారు. దేవుడు మెట్టుకు ఒక పెద్ద ప్రమాదం తప్పించాడు యేసయ్య. కుటుంబంతో సమాధానంగాను, మేము ఆరోగ్యంగాను బయటపడ్డాం. హల్లెలూయా. కనుక పెరుగు చాలా ప్రమాదాలు తప్పించింది. ఈ రాత్రి కూడా అలాంటి పెరుగుని వేసిపోయే ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Yeah, it's a little better. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందామా?
ఎవరు మాట్లాడరేంటి? అసలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పండి. అదే మీరు స్పందించాలా. గత 2 రాత్రులు స్పందించి అలసిపోయారా? లేదు లేదు. ఈనాటి ధ్యానం కొరకై కొంచెం మోటార్లు తక్కువ చేయనా, అవుట్పుట్ ఇవన్నీ. నన్ను పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం. గ్రంథాలు ఉన్న వారందరూ కూడా దయతో చూడండి. ఎవరో మైకులో చదవగలిగిన వారు చదవండి. అందరూ రీడింగ్ కాంపిటీషన్ లాగా పోరాడుతూ చదవకండి. మైకులో చదవగలిగిన వారు ఎవరైనా చదవండి. అందరూ శ్రద్ధగా బైబిల్ తెరిచి చూస్తూ వినండి. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాలు. బైబిల్ చదవటం అంత ఈజీ కాదులే. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. హల్లెలూయా. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి. ఏమిటయా, నీకు పరివారం బాగానే ఉన్నారు కానీ పని జరగట్లేదు. ఏమిటో చదివా నాన్న. పరువు అంతా పోయిందిగా సౌండ్ సిస్టమ్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడమైన మా దేవా, యేసు క్రీస్తు రక్తమును చేతపట్టుకొని కృపాసనం చేరి ప్రార్థన చేయుచున్నాను. మరోసారి అబ్బా తండ్రి అటు నీ పాదములు పట్టుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రములు. ఏ యోగ్యత ప్రత్యేకత లేని ఎలపదాసుని అనుగ్రహించి కనికరించి మీ పక్షంగా నిలబడుటకు, జనులకు పరిచయం చేయుటకు అనుగ్రహించిన మరొక అద్భుతమైన భాగ్యం కొరకై స్తోత్రములు. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న ఎల్పదాసుని అంగీకరించండి, కనికరించండి. అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరచండి తండ్రి. మీ నీతి గల మాట తేటగా వినిపించగల బోరగా మార్చి మహిమ పొందండి. ఆటంకములు, శోధనలు, బలహీనతలు, వ్యతిరేకతలు, అభ్యంతరములు, స్వయము, ఇవన్నీ కూడా యేసు క్రీస్తు నామములో బంధించి నాశనం చేస్తున్నాం. వాడుతున్న ఉపకరణాలపై, వింటున్న ప్రజలపై యేసు రక్తాన్ని విడుదల చేస్తున్నాను. దేవదూతల పరిచయం యేసు నామములో ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మను మీరు ప్రకటించేవారిగా, గ్రహింపచేయవారిగా, ఒప్పింపచేయవారిగా, మహిమ గల మీ రాకడకు పెండ్లి కుమార్తె సంఘమును సిద్ధపరచువాడిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరూ గట్టిగా ఆమేన్ అందమండి. 2 చేతులు పైకెత్తి ఒక స్తోత్రం చెప్పగలరా? చెప్పగలరా? మరోసారి కొంచెం కష్టం అనుకోకుండా చప్పట్లు కొడుతూ స్తుతించండి. నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొట్టాలి. నోటితో చెప్పండి, గట్టిగా 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 స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఆత్మతో నింపబడే దేవుని గణపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంకా 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 కృప పొందండి, ఆత్మను పొందండి, అభిషేకమును పొందండి. ఆగదు ఆగదు ఆగదు. ఇంకా 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 కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఓ హల్లెలూయా. Holy Spirit God, have your own special way tonight. Amen. Thank you so much. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మానిటర్ లింక్ కొంచెం తక్కువ చేయనన్న. దేవుని వాక్యాన్ని మీరు ఆలకించగలిగితే పరమగీత గ్రంథములో సంఘమును యేసయ్య మహిమగల రాకడకు సిద్ధపరచడానికి ప్రధానమైన ఇతివృత్తంగా, ఉపదేశముగా ఎన్నో సంగతులు రాయబడ్డాయి. వెలుచూపుకి కేవలం 8 అధ్యాయాలు మాత్రమే కనపడే ఈ పరమగీత గ్రంథం, కేవలం 8 అధ్యాయులుగా మాత్రమే కనబడే ఈ పరమగీత గ్రంథం 2000 సంవత్సరాలుగా క్రీస్తు సంఘమునకు బోధింపబడుతూనే ఉన్న ఒక తరగన నిధిలా, లోతైన గనిగా, అమూల్యమైనటువంటి జ్ఞాన సంపదను, మార్మికయుక్త సందేశాలను క్రైస్తవ ప్రపంచానికి అందిస్తూనే ఉంది. ఈ విజ్ఞాన ఖనిలో నుండి, ఈ అమూల్యమైన సంపదలో నుండి, ఈ ఎండని జీవ నదిలో నుండి మన ఆత్మల దప్పిక తీర్చగలిగిన మరికొంత సందేశమును, సమాచారమును మీ కొరకు తేవడానికి కృపగల దేవుని ఆత్మ ఈ పూట సహాయము చేయునుగాక. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే సొలొమోను పల్లకి అత్యంత వైభవంగా, చాలా ఖరీదుతో, రాజు స్థాయికి, ఘనతకు, మహిమకు తగినట్లుగా సిద్ధపరచబడి రాజులకు ఒక వాహనమై, హంసతులిక తల్పమై, ప్రయాణములో సహా సేద తీరగలిగిన, విశ్రమించగలిగిన అద్భుతమైన సాధనమై, వాహనమై అలంకరింపబడింది. దాని భారీతనం తెలియజేయడానికి దానిని మోసే పనివారి యొక్క సంఖ్య కూడా బైబిల్లో వ్రాయబడింది. 4, 6, 8 మందో కాదట, 60 మంది శూరులు దానికి పరివారం. సొలొమోను పల్లకి యొక్క భారీతనం మనం అంచనా కొట్టొచ్చు. సరిగ్గా ఇంత కాకపోయినా ఇంచుమించు స్టేజీ లాగా ఉంటుందేమో అది. లేకపోతే 60 మంది పరివారం మోయడం ఏమిటి? The Bible is not speaking about the reserve bench workers. It's talking about all bearers. ఆ పల్లకిని మోయుచున్న పరివారం 60 మంది ఉన్నారట. రాజు స్థాయికి తగ్గట్టు అప్పురం అనిపించేలాగా, ఆహా అనిపించేలాగా, అయ్యి బాబా అనిపించేలాగా భారీతనం ఉట్టిపడుతూ, అదేదో మహాభీకర వస్తువు కదులుతున్నట్టుగా 60 మంది భుజముల మీద మోయబడుతూ పల్లకి సాగుతుంది. పైన రాజు ఠివితో మూర్తిభవించిన వాడై, దర్జాను, దర్పాన్ని వెళ్ళగొక్కుతున్న వాడై, ఆసీనుడై ఆస్వాదిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. 60 మంది భుజాల మీద మోయబడుతున్నప్పటికీ ఏమాత్రం అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది లేకుండా ఆ పరివారము రాజును మోయిచు ఉన్నారు. ఈ పోలిక, ఈ ఉపదేశం బైబిల్ గ్రంథంతో కనీస పరిచయం వరకు తెలుసు. ఇది దేవుని సంఘమునకు సంబంధించి, దేవుని రాజ్యమునకు సంబంధించి ఒక పోలిక అని. బిడ్డలారా వినండి, ఆ పల్లకి దేవుని రాజ్యానికి లేదా దేవుని సంఘానికి సంబంధించిన ఒక ఉపమానం. ఆ మాటకు వస్తే ఒక పరమగీత గ్రంథమే కాదు కానీ మొత్తం బైబిల్లోనే వ్రాయబడిన విషయములన్నీ కూడా ఉపమాన, అలంకార రూపకంగా వ్రాయబడ్డాయని గలతీ పత్రిక 4లో పౌలయ్య గారు తెలియచేశారు. ఉపమాన, అలంకార రూపకంగా వ్రాయబడ్డా. ఆయన గొర్రెపిల్ల అంటే నిజంగా గొర్రెపిల్ల కాదు,
గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు, లోక పాపమును మీద వేసుకొని బలైపోతున్న కారణంగా వద గొర్రెపిల్లగా పోర్చారు. తను దూషించువారు, హేళన చేసేవారి వద్ద వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉండిపోయినట్లు మౌనంగా ఉండిపోయాడు కనుక గొర్రెపిల్లగా పోర్చారు. ఆయన వెంబడిస్తున్న వారు కూడా సాధు గొర్రెలుగా ఉండాలనే తాత్పర్యముతో నేను కాపరని, మీరు గొర్రెలని ప్రభు పోల్చాడు. దాన్ని చులకనగా ఎంచిన చాలామంది క్రైస్తవులను సంబోధించాలి అనుకున్నప్పుడల్లా విమర్శనాత్మకంగా, రే గొర్రెల్లారా, ఎడ్డు గొర్రెల్లారా, మీకు ఎంతకన్నా ఇంకేం జ్ఞానం ఉంటుంది లేరా అంటూ అపహాస్యం చేయటం మనం చూస్తున్నాం. నిజానికి ఎవరిని కొత్తమ సింహాలని పార్లమెంటు సాక్షిగా మన దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఓపీ త్యాగి అనే దుందుడుకు స్వభావం కలుగుతో పనికి మళ్ళీ బిల్లు పెట్టిన వాడిని ఉతికారేసాడు పార్లమెంటులో. రే ఓపీ త్యాగి, నువ్వు అనవసరంగా ఈ పనికి మళ్ళీ బిల్లు ఎందుకు పెట్టావు? మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు చెప్పిన స్టేట్మెంట్ ఇది. మీరు గూగుల్ చేసి చూడండి, యూ కెన్ ఫైండ్ ఇట్. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వారిని అనవసరంగా లేపొద్దు, నీకే ప్రమాదం అంటూ తను విదేశీ ప్రయాణం ముగించుకుని రాగానే పార్లమెంటులో ఓపీ త్యాగి పెట్టిన బిల్లును ప్రభుత్వాధినేతగా ఉపసంహరించి సింహాలను శాంతపరిచాడు మొదటి ప్రధానమంత్రి. నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, స్వభావరీత్యా శ్రమను సహించువారిగా, భరించువారిగా, శ్రమలకు అప్పగించుకునే వారిగా బ్రతకాలి అని ఉపదేశాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారు గొర్రెలు అన్నాడు. కానీ వాస్తవం అది కాదని, అలాగున అప్పగించుకున్న వారు క్రైస్తవులని గుర్తించాలని కోరుతున్నాను. ఇలా బైబిల్లో మీరేమి చూసినా దేవుని వాక్యము తేనెగా, నూనెగా, పాలుగా, సుత్తిగా, అగ్నిగా పోల్చబడింది. పౌరమనగా ఒకచోట పరిశుద్ధాత్మ. పరమగీత గ్రంథం అంతట్లో పౌరం అంటే సంఘమే. పరమగీత గ్రంథంలో 8 అధ్యాయాల్లో పౌరం అని మీకు ఎక్కడ కనబడినా అది సంఘమును ఉద్దేశించిన మాట. ఉద్యానవనం అంటే సంఘం, జలకూపం అంటే సంఘం, దేవుని తోట అంటే సంఘం, ప్రియురాలు అంటే సంఘం, తాళ వృక్షం అంటే సంఘం, రాజకుమార పుత్రిక అంటే సంఘం, ధూమ స్తంభం అంటే సంఘం. ప్రతిదీ కూడా పోలికే. మనకు కనబడని వస్తువులతో పోల్చుట ద్వారా కనబడని ఆధ్యాత్మిక మర్మమును మనకు విషదపరచుట రచయిత అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. చేతులెత్తి స్తోత్రం అంటారా? మీరు మాట్లాడుతున్నప్పుడు బైబిల్ చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం తెలివైన పని కాదు. చెబుతున్నప్పుడు చూస్తూ వినాలి, చదివేటప్పుడు మాత్రమే చదవాలి. బైబిల్ మీద అపరిమితమైన ప్రేమ కలిగే వారిగా రుజువు చేసుకోవాలని పిచ్చి ప్రయత్నాలు చేయబాకండి. అవిధేయత లక్షణం అది. చూస్తూ వినండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ రాజ్యము లేదా ఈ సంఘము కూడా ఇక్కడ పల్లకితో పోల్చబడుతోంది. ఇదొక పోలికే. ఎందుకని పల్లకితో పోల్చబడింది అంటే, ఆయన ఎంత రాజుగారైనా, ఆయన ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడైనా, ప్రపంచ రాజులందరిలో సంపన్నుడే అయినా, మహాజ్ఞాన సంపద కలిగిన వాడే అయినా, అతని అరణ్య ప్రయాణం నమ్మకమైన తన పరివారి యొక్క భుజముల మీద ఉన్నది అనే సందేశాన్ని ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన రాజుగారే. ఆ పల్లకి వైభోగ సంబంధమైనదే. 60 మంది మొయ్యవలసింది పెద్దదే. కానీ ఆ బరువు కానీ, ఆ భారము కానీ, ఆ ఘనత కానీ, ఆ కీర్తి కానీ, ఆ సౌందర్యము కానీ పరివారి భుజముల మీద ఉన్నది అనే పాఠాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ. నిజమే, దేవుని రాజ్యం మహిమ కలిగినదే. దేవుని రాజ్యం ఎవడు అణిచివేయజాలనిదే. దేవుని రాజ్యం ఎంత గొప్పది అంటే, దాన్ని పురిట్లోనే నాశనం చేద్దామని ఆదిమ సంఘాన్ని ఎన్నో చిత్రహింసలు పెట్టారు. నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా. 12 మందిలో ఒకడు అమ్మేసుకొని పోగా ఆ 11 మందిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయలేదు. వారు ఎక్కడికి వెళ్ళినా వారిని
విపరీతంగా బాధ పెట్టారు కదా. చచ్చిన కుక్కను కూడా తోడుగట్టి రోడ్డు మీద బరబరా ఇడుచుకెట్టు సజీవంగా ఉండగానే అపోస్తలు తోడుగట్టి లాక్కెళ్ళారుగా. సమాజ మందిరానికి అప్పగించారుగా. బెత్తములతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, చెరసాల్లో వేశారు. మొత్తానికి ఎవరిని మామూలుగా చావనివ్వలేదు. ప్రతి వారిని క్రూరంగా, కిరాతకంగా, దుర్మార్గంగా చంపేశారు. అలాగని భక్తులను చంపలేదా, క్రైస్తవులను చంపలేదా, విశ్వాసాలను చంపలేదా, బైబిల్ తగలట్లేదా, చర్చలు కొల్చలేదా? దేవుని రాజ్యం, దేవుని సంఘం అనేది పురిట్లోనే నాశనం అయిపోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేయలేదు. యెరూషలేము పట్టణపు సరిహద్దులు దాటనివ్వకూడదు ఈ క్రైస్తవ్యాన్ని యెరూషలేము పట్టణపు సరిహద్దులు దాటనివ్వద్దు. ఒకవేళ దాటితే ఇజ్రాయేలు దేశపు హద్దులు దాటనివ్వద్దు అనుకున్నారు. కానీ ఈనాడు ఈ ప్రపంచంలో క్రైస్తవ్యము లేని దేశం ఏదైనా ఉందా? క్రైస్తవ్యం లేని పట్టణం, ప్రాంతం ఏదైనా కనబడుతుందా? క్రైస్తవ్యము లేని, ఆ ప్రభంజనమే లేని, ఆ మహిమ దిగిరాని, ఆరాధనలు చెల్లింపబడని, మరుగైన మహారాజుగా ఆరాధింపబడుతున్న యేసు లేని ప్రాంతం ఏదైనా ఉందా మీకు? ఆ భారీతనం కనపడుతున్న పల్లకి ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా 60 మంది మోసేంత పల్లకి ఉంటుందా? ఆ పోలికలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, మరి ఎప్పటికీ ఎక్కడ లేనంత, ఎవడు తయారు చేయలేనంత ఒక భారీతనము కలిగినది ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న దేవుని రాజ్యం, దేవుని సంఘం. దీనికి ఎవడు సాటినాడు, సరిపోల్చలేడు. కొడితే మంచి కొట్టలేదు, మానేసేయండి. సపిడి దెబ్బలు మంచిదిగా. చప్పట్లు కొట్టినప్పుడు మీ నోటితో ప్రభువును స్తుతించాలని గతంలో వచ్చినప్పుడు చెప్పినట్టు నాకు గుర్తుంది. ఏనా చెప్పాను కదా. కానీ అప్పుడే దులిపేశారు. రాజకీయ కూటాలకు వెళ్ళి కూర్చొని కొట్టుకుంటారు చూడు, ఓవరగా అయ్యన్నిటి కొట్టబాకండి. చప్పట్లు కొడుతున్నప్పుడు నోటితో అంటలేదు మీరు. నా సొంత మాట బైబిల్లో ఉందా? సర్వజనులారా చప్పట్లు కొట్టండి, కొట్టుతున్నప్పుడు నోరు మూసుకొని కూర్చొని ఉందా బైబిల్లో? జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడం లేదా? మరి నోరు మూసుకొని కొడతారు ఎందుకు? అదేం అలవాటు? ఎక్కువగా దేవుని కోటాల కంటే బయట కోటాలకు వెళ్తున్నారు ఎక్కువ. ఈ కాదు, చెప్పండి. మంచిగా స్తుతిస్తూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నోట దైవ స్తుతి ఉండాలండి. ఎవడు కొడుతున్నాం మనం? అబ్బా చేతులు కందిపోతాయి నాన్న. ఒరే 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 ఒరే, ఏమి యూత్ రా ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఎవరికి ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా, ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో మోసేది కాదు దేవుని పల్లకి. ఈ భారీతనాన్ని గురించి గొప్పగా చెబుతూనే మా అయ్యగారులందరికీ కూడా ఒక మనవి చేసుకోవాలి. నేను ఎంత ఒత్తదులు అంటాడైనా ఒకడు మొయ్యలేడు సార్. 60 మంది కలవాలా. నేను నాది అనబాకండి. దేవునికి స్తోత్రం అనండి గట్టిగా ఒకసారి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 60 మంది ఒక్కటైపోవాలి, అనేకులు ఒక్కటైపోవాలి. వేరు వేరు కుటుంబాల్లో పెట్టిన వారు, వేరు వేరు శరీరాకృతులు కలిగిన వారు, వేరు వేరు బలాబలాలు కలిగిన వారు, రోజు పల్లకిని మోయటానికి, రోజు సౌకర్యంగా ఉండడానికి, వారి హాయిగా సేద తినడానికి, వారి ఘనతను ప్రపంచాన్ని కళ్ళతో కడుతూ అరణ్యమాలతో తెప్పడానికి, వారి విహారం సౌకర్యంగా మార్చడానికి మనమే బాధ్యత వహించాలి. 60 మంది మిగతా 59 పేర్లు నాకు. అందులో నాకు గిట్టినోడు ఉన్నాడేమో చూస్తాను. ఎవరు పడతారు? నేను కలవనండి. నేను ఏం అనుకున్నావు? ముందాన్ని తీసేస్తే పోలా. 60 మంది కోసం 60 లక్షలు ఎదురు చూస్తున్నా. నన్ను చేర్చుకొని మీరెవరు మాట్లాడరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ సంతోషమైన వార్తను వినండి. చిన్న చిన్న రాజులు, సామంత రాజులు, చిన్న రాజ్యాలు బిక్కుమని దొంగ చూస్తున్నారు. అరణ్య మార్గమున వచ్చుచున్న ఈ పల్లకి ఏమంటే ఆశ్చర్యపోతున్నారు. ఒరే, అది మామూలుది కదరా, సొలొమోను పల్లకి. దాన్ని మోయటానికి 60 మంది కావాలి. వాళ్ళు వికలాంగులో, బలహీనులు కాదు, వారందరూ పరాక్రమశాలులు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంత కలప ఉపయోగించబడిందో, ఎంత ఖర్చు పెట్టబడిందో, ఎంత నిపుణమైన పని వారు పనిచేశారో, ఎంత కాలం పట్టిందో, కానీ సంఘము తయారైపోయింది, పల్లకి తయారైపోయింది. రాజుగారు వచ్చేసాడు, అపోస్తులు ఎండ్లోనే వచ్చేసాడు, పెంతెకొస్తు రోజున వచ్చేసాడు. ఇక వెళ్ళలేరా బాబు, ఇక్కడే ఉంటానన్నాడు. సంఘం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పో గట్టిగా. వస్తా వస్తా ఒక సేనా వ్యూహము దూతలను తెచ్చుకోగలడు, కానీ తేలా నీ మీద నా మీద ఉన్న నమ్మకం. ఫస్ట్ ట్రిప్కే నేను తండ్రిని వేడుకొనలేననియు, వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యమును పంపడా అని అడిగాడు యేసుప్రభు. ఒక వ్యూహం ఎంత? 6000. ఫస్ట్ ట్రిప్కి తొలి విడతగా 12 సేనా వ్యూహాలు వస్తాయంట. కొంచెం ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం సపోర్ట్ పంపండి అంటే 72,000 మంది దూతలు వస్తారు ఫస్ట్ ట్రిప్కి. అందులో ఒక దూత కెపాసిటీ ఒక్క రాత్రి 1,75,000 మందిని, 85,000 మందిని చంపేదల భారత దేశ రక్తం వేసి ఒక రాత్రిలో 1,85,000 మందిని చంపి పడేసే దేవదూతల్ని 72,000 మందిని ఫస్ట్ ట్రిప్ వీళ్ళు సాలిపోతే మళ్ళీ పంపుతారులే అన్నాడు. ఒక ఎస్ఎంఎస్కి ఎంతమంది వచ్చేలాగుంటే వాళ్ళు ఎవరిని వద్దని వచ్చేసాడు భూమి మీదకి. ఏంటంటే ఒక 60 మంది ఉన్నారులే, వాళ్ళు సరిపోతారులే. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. సేవకులారా, ఇది మన భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సేవకులకు ఆశపడతారు యవన బిడ్డలారా. నన్ను కూడా దేవుడు పిలుచుకుంటే బాగుండు, నాకు అవకాశం ఇస్తే బాగుండు. నువ్వు నిజంగా తినడానికో, స్టేజీలెక్కి ప్రసంగాలు చేయడానికో కాదు, పల్లకిని మోయడానికి, రాసును మోయడానికి, భారము మోయడానికి. స్టేజీల మీద మగవుతో, స్టేజీల మీద మోజుతో వచ్చేవాడు కాదు. రాజు కింద ఉండేవాడు, పల్లకి కింద ఉండేవాడు, తాను దాచుకునేవాడు, తాను మరుగయ్యేవాడు, పల్లకిని మోస్తూ రాజును మాత్రమే లోకానికి చూపేవాడు ఎవడైనా ఉంటే. రాజుగారికి అలాంటి వాళ్ళు కావాలి సార్. ఇందులో కులం లేదు, మతం లేదు, గొడవ లేదు, గోత్రం లేదు, ఆ ఇబ్బంది ఏమీ లేదు. పల్లకి మోసే వాళ్ళందరూ మనుషులే, కానీ పల్లకి మీద ఉన్న వ్యక్తి మనిషిగా దేవుడు ఆయన. అంతేనా? అంతేనా? మరి మోసేవాడు ముసలు అవుతాడు, కానీ పైనోడు అవుతాడా? మాట్లాడరే. మోసేవాడికి ఆరోగ్యం తగ్గుతుంది, కానీ పైకోడికి తగ్గదుగా. నేను చెప్పే సువార్త ఏంటంటే, కొత్త కొత్త పరివారం కావాలి, నెక్స్ట్ జనరేషన్ కావాలి, కొత్త పిల్లగాళ్ళు కావాలి. పై అయిన ఆరోగ్యంగా అలాగే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు మారుతూ ఉండాలా, వీళ్ళు మారుతూ ఉండాలా. ఎందుకు చెప్తున్నాను? ఒక నూతన తరానికి ఈ సేవలో అవకాశం ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెహోషువ యొక్క విజయవంతమైనటువంటి మహిమ కలిగిన సేవా పరంపరను చూసినప్పుడు ఒక అద్భుతమైన మాట నాకు భలే దుఃఖం అనిపిస్తుంది. ఒంటి చేత్తో ఒక్కడు యెహోషువ 31 మంది రాజులను చంపాడు, ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యాన్ని సంపాదించాడు. అసలు నా భూతో నా భవిష్యత్తుని చెప్పాలి. అతని యొక్క భీకరమైనటువంటి యుద్ధాలు, విజయాలు, వాటి రేంజ్ అంతా కూడా 31 మంది రాజులను చంపి రాజ్యములను కొల్లగొట్టి ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యముగా పంచినటువంటి భీకర పరాక్రమము కలిగినటువంటి యెహోషువ వృద్ధాప్యానికి వచ్చాక దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, అయ్యా, నువ్వు బహుకాలము గడిచిన వృద్ధువు అయ్యావు, ఇంకను స్వాధీనపరుచుకొనవలసిన స్వాస్థ్యము, ఉద్దేశము చాలా మిగిలింది అన్నాడు. నాకు అక్కడికి వచ్చేప్పటికి యెహోషువ గ్రంథం చదువుతుంటే, అబ్బా కొట్టేశాడ్రా, ఏ చేశాడ్రా, పట్టేశాడ్రా, అసలు ఎక్కలేని ఉద్యమం వస్తుంది. అక్కడికి వచ్చేసరికి నువ్వు బహుకాలము గడిచిన వృద్ధుడు అయ్యావు, ఇంకా నువ్వు స్వాధీనపరుచుకునే వాళ్ళ దేశం చాలా ఉంది. యెహోషువ వంటి వారు వాడబడిన తర్వాత కూడా ఆమెను అనండి, అనండి గట్టిగా. ఒంటి చేత 31 మంది రాజులను చంపి రాజ్యములను స్వాధీనం చేసుకుని ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా పంచిపెట్టినటువంటి యెహోషువ వంటి వారు నాకు కలిగిన సూర్యుని ఆగా అని సూర్యుని చంద్రుని ఆపేసినటువంటి ప్రకృతిని శాసించగలిగిన గ్రహముల యొక్క భ్రమణములను నిలిపివేయగలిగిన స్వాస్థ్యములు పంచిపెట్టగలిగిన తన దినములలో ఓటమి ఎరగని యెహోషువ వంటి దైవజనులు వాడబడిన తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ అవసరం ఉంది లేదా సార్?
ఉందండి. ఈ రాత్రి వేదిక మీద నుండి చాలా కాలంగా ఆయన పల్లకిని మోస్తున్న ఒక పనివాడిగా, ఆ పరివారములో ఒకడిగా భాగ్యము పొందిన నేను ఆ పల్లకి కింద నుండే మెల్లిగా ఒక మెగాఫోన్ పట్టుకొని అరుస్తున్నా. ఈ అరుపు మీకు వినబడుతుందా? యవనస్తులారా, మీకు ఒక అవకాశం రాబోతుంది. నెక్స్ట్ జనరేషన్కి ఛాన్స్ రాబోతుంది. ఇంతకాలము యెరూషలేములో నుండే, మేడ గదిలో నుండే 120 మందితో బయలుదేరిన పల్లకి రాజ్యములు తిరిగింది, కమ్యూనిస్ట్ కిల్లాలో తిరిగింది, దేవుడు లేని నాస్తిక లోకాన్ని చుట్టుముట్టింది. ఈ ప్రపంచంలో 350 కోట్లకు పైగా ప్రజలను, విశ్వాసాలను కలిగిన మహారాజ్యం అయ్యింది. ఆ రాజ్యం, ఆ సంఘం, ఆ పల్లకి రాజును మోస్తా ఊరేగుతోంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఇండియాకు వచ్చింది. ఆమేనండి, హల్లెలూయా. ఆయన 12 మంది శిష్యులు ఒకటి తోమా గారు భారతదేశంలోకి వచ్చారు. ఉమ్మడి కేరళ, మద్రాసు రాష్ట్రమైనటువంటి రాష్ట్రంలోకి వచ్చేసారు. సువార్త ప్రకటించారు, బాప్తిస్మాలు ఇచ్చారు, బలమైన సేవ చేశారు. పరిగెడుతూ మోకరించి ప్రార్థిస్తున్న చోటే వెనక నుంచి బల్లెముతో పొడవగా రక్తము తింజించి ప్రాణమర్పించి వెళ్ళారు. ఆ రక్తం సెయింట్ థామస్ మౌంట్ నుండి ఈ రాత్రికి కూడా దేవునికి, పరలోకానికి భారతదేశాన్ని కాపాడండి, భారతదేశాన్ని రక్షించండి అని మొరపెడుతూ ఉండగా అనేక మంది పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి లక్షలాది మంది ప్రజలై ఈనాడు భారతదేశంలో కోట్ల మంది యేసుని ఆరాధిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడూ లెక్క పెట్టుకోకూడదు కూడా. మనకేం పని? మొత్తం ఎంతమంది ఉన్నాము, అసలేంది మనం మామూలు బ్యాంకులో పట్టించుకోం, ఓటు బ్యాంకు దాకా ఏడబోతాం మనం. కానీ ఎవరో లెక్కలు ఎత్తనే ఉన్నారు. దావీదు లాంటి పిచ్చి బుద్ధి పుట్టినోడు ఎవడికి యోవాబు అంటాడు, చెప్తున్నాడు, రాజా తమరికి ఎందుకు ఈ లెక్క? ఎంతమంది ఉన్నా దేవుడు తమకిచ్చిన వారే కదా, నీకెందుకయ్యా అంటే కదా ఎక్కువ తక్కువ మాట్లాడ ఒక లెక్కే. ఆ లెక్కలేసి చెబుతున్నారు. పేపర్ మీద ఉన్నట్లేదు, లోకల్గా రికార్డులో తక్కువ ఉంది, గ్రౌండ్లో ఎక్కువ ఉంది. ఏమో దేవునికి స్తోత్రం. మొన్న ఈ మధ్య మన తెలుగు ఎంపీ గారు ఒక ఆయన చెప్పారు, దగ్గర ఒకళ్ళిద్దరు కాదురా 25% అయిపోయారని. యేసు రక్తం ఏం చేయం, నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు అనయో. నీకు వందనాలు, దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడబోతుంటే పల్లకి సైజు పెరుగుతున్నట్లు ఉంది, దీని పరిమాణం పెరుగుతున్నట్లుగా ఉంది. రాజుగారు ఒక్కరే కూర్చున్న పల్లకి విస్తరిస్తోంది కనుక నేను అడుగుతున్నాను, పరివారము కావలెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందయ్యా? గడువు ఎప్పుడు దాకా ఉందయ్యా? నేను చెప్తున్నానుగా, ఎవరన్నా వచ్చేది నోటిఫికేషను. డెడ్ లైన్ పెట్టలేదు కాబట్టి పడుకోకు, ఎప్పుడు పెడతారో తెలీదు. ఇక చాలా అయిపోద్ది. ఒక్క కుండలన్నీ నూనె నింపేస్తుంది. నింపేసింది ఆగిపోయింది. 120 సంవత్సరాల కళ్ళ ముందే కట్టబడుతున్న ఒక నోడ అకస్మాత్తుగా ఓడ తలుపులు తాళమేసేశారు. హలో, వింటున్నారా? ఎన్నో కుండలను నింపిన ధారా ప్రవాహముగా వచ్చినటువంటి నూనె కూడా ఆగింది. 120 సంవత్సరాలు కళ్ళ ముందు కనబడుతూనే వచ్చిన ఓడ కూడా మూయబడింది. నీవు అనుకుని దినమున ఈ అవకాశాలు మొయ్యబడిపోతాయి. నీవు అనుకున్న దినమున నీకు ఈ ద్వారాలు మొయ్యబడిపోతాయి. ఎందుకు ఈ బతుకుతున్నాను అనిపిస్తుందా? కనీసం దేశ సేవ కూడా చేయలేకపోతున్నాడు అనిపిస్తుందా? తల్లిదండ్రులు కూడా ఉపయోగపడలేకపోయిన అనిపిస్తుందా? దేవుని కోసమైనా ఉపయోగపడే అవకాశం వస్తే బాగుండి అనిపిస్తుందా? నీకు స్టేజీలు పిచ్చి లేకపోతే, నీకు మైకు పిచ్చి లేకపోతే, నీకు డబ్బు ప్రధానిత్వం కాకపోతే, నిన్ను నీవు కనపరుచుకొని పాపిష్టి సేవగాక అడుగున దిగి పల్లకిని మోసే ఒక భారము సమర్పణ, నా భుజములు నలిగిన నా రాజు వెలిగితే చాలనే ఒక సమర్పణ ఉన్న యవ్వన బిడ్డలు ఉంటే ఈ రాత్రి ఆ దేవుని పాద సేవకు నేను ఒక పిలుపునిస్తాను, రండి. సకలాంగుల వలెనే
వికలాంగులు కూడా మోయగలిగిన ఒకే ఒక ఉద్యోగం సార్ ఇది. గట్టిగా ఆమెను చెప్పండి ఒకసారి. ఏంటి సార్ ఇది? అదేమో చిత్రమో, ఇందులో అందరికంటే బలహీనుడు అందరికంటే ఎక్కువ మోసేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఏమి చిత్రమో? మేధావులకు అందదో, కవిత్వాలకు దొరకదు. వాక్యంలో ఉందండి. అవును సార్, మీరు చెప్తుంటే ఏదో అమాయకంగా ఎడ్డిగోరులు అంటున్నారు, కానీ బలహీనుడు ఎట్ట సార్ బలవంతుడు కన్నా ఎక్కువ మోతాడు? పనికి మళ్ళీ మాట్లాడి జనాలు కగారు పెట్టబాకో అంటాడు ఒకడు గోడవతులుండి. నేనేమంటున్నానంటే, ఇక్కడ నా శరీర బలముతో నేను మోసేదానికంటే ఆయన కృప అనండి, ఆయన కృప నాకు సహాయమై నన్ను మోయగలిగేలా చేయటం అనేది చాలా ఎక్కువ స్పెషల్ విషయం. అయితే ఆ కృప నేను ఆరోగ్యంగా బలంగా గట్టిగా ఉన్నప్పుడు ఒక ₹10 ఉందనుకో, కొంచెం వీక్ అయితే ₹2 అయింది. అసలు ఆ కృప విశేషం ఏంటంటే, ఈడు ఎంత వీక్ అవుతుంటే అదంత పెరుగుతుంటుంది. వాక్యం రాయబడింది, నా బలహీనతలో ఆయన కృప పరిపూర్ణమగుచున్నది. చెప్పాలి గట్టిగా అందరూ. బలహీనతలో ఏమవుతుందంట? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ సభలో నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ క్రైస్తవుల్లోంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఈ అయ్యగారులోంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడు? నేను రోజువలే లోకానికి కనబడాలని ఆశపడుతున్నాను. అనేక ప్రజలు నన్ను చూడాలి, ఇంకా అనేకులు నేను పరిచయం కావాలి. అనేక పల్లెలకు, అనేక పట్టణాలకు, అనేక దేశాలకు యేసు రోజు పరిచయం కావాలి. కనుక ఆయన పల్లకిని మోసే భటులు కావాలి, పరివారము కావాలి, పరిచారకులు కావాలి, మోయగలిగిన వారు కావాలి. ఛాన్స్ దొరికితే పల్లకి ఎక్కేద్దాం చూసే దుర్మార్గులే తగలబడ్డారు తప్ప. ఆహనాదల్యత అయ్యేం లేదు. అనేక సంవత్సరాలుగా సేవా భారం మోయిచు నలిగిపోతున్నాం. మాకు ఏ విధమైన సహాయము లేదు, సహకారము లేదు. ఈ సానుభూతి సౌండ్ ఏందిరా? ఎవరైనా నువ్వు దాతలు విరాళములు ఇవ్వగారు వారు ఈ పరిచయను బలపించుడి. అయ్యో పల్లకీని మోసేవాడు ఎవడు కావాలరా? రక్త వేద్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీడు వీక్గా ఉంటే పల్లకి కుంటుపడుతుంది కనుక రాజుగారు చూసుకుంటారు, అని ఎట్ట పోసుకొని చూడాలి. ఆయనకేం డబ్బులు కరువు లేదు. స్తోత్రం చెప్పరా మీరు? ఆయన కూర్చున్నాడు కనుక కాలు లేదమని అనుకుంటున్నావా? ఆయన మాట్లాడలేదు కాబట్టి నోరు లేదమనుకున్నావా? ఆయన అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నటువంటి రాజు, అతి రాజు, కాల చక్రమును స్తంభింపజేసిన వాడు, చావునే చంపినవాడు, సమాధి గుండె చీల్చినవాడు, పాతాళంలోని మరణమిక తాళపు చెవులు లాక్కొచ్చినవాడు దర్జాగా కూర్చున్నాడు. చేష్టలు అడిగి కూర్చోవాలా? సింహాసనం మీద కూర్చున్నాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగానో ప్రమాణ స్వీకారం చేసి దర్జాగా కూర్చున్నాను అనుకోండి, కోలబడ్డాడు అంటాడు ఎవడన్నా? రేయ్, కోలబట్టం కాదురామా, ఇక్కడ సింహాసనాసీనుడు అవ్వటం అంటే అదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజు వస్తున్నాడు. భోజనం చేద్దామా? ఎట్లా యూత్ మళ్ళీని ఎట్లా హుషారుగా ఉండొద్దు. హల్లెలూయా. యేసు వస్తున్నాడు. బెల్లం కొట్టిన రాయల కదలకుండా ఇక్కడే కూర్చుంటామని ఆయన. ప్రసాదములు పలహారం ఉంటే పంపించండి, ఆరగిస్తాము తండ్రి. ఇంజిన్లో సమస్తములో ఏది పని చేయకపోతే మధ్యప్రదేశ్ బాగా పనిచేస్తుంది. అట్లా హుషారు లేకుండా కూర్చున్నారు పిల్లగాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఇండియా మొత్తం ఎట్టున్నా మధ్యప్రదేశ్ మాత్రం సూపర్గా ఉందయ్యా. చేపలు పట్టే ముందు చెరువులో నీరు ఎండకట్టేసాడు, మౌడు ఎండకట్టేసాడు మొత్తం. ఏనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాజుగారు దర్జాగా కూర్చున్నారు. స్తోత్రం చెప్పండి.
ఒక పెద్ద పల్లకి వచ్చుచున్నదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది సొలొమోను పల్లకి అని పేరు పెట్టబడింది. కానీ నిజమను కూర్చున్నవాడు సొలొమోను కాదు, పల్లకిది కలపది కాదు, మోసేవారు ఇశ్రాయేలులు కాదు. అది దేవుని రాజ్యము, అది దేవుని సంఘము, అది దేవుని సేవ. వీళ్ళు దైవ సేవకులు. కూర్చున్నవాడు రోజు రోజు. ఈ రాత్రి సత్తెనపల్లె. ఏం దేవ ఇది? వెన్న దేవియా? కరిగిపోగలదు వెన్న నాయన. దేవునికి ఇస్తాం. నెయ్యి అయితే ప్రాబ్లం ఏంటి? దేవునికి స్తోత్రం. వెన్న దేవే, యేసు రక్తమే జయం. ఒక పల్లకి కనబడుచున్నదా మీకు? ఆ పల్లకి పేరు దేవుని రాజ్యం, దేవుని సంఘం. దాని మీద కూర్చున్నవాడు ఎవరు? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రాజాధిరాజు దేవాతి దేవుడు వెన్నాదేవికి వచ్చాడు. ఎవరు సంతోషించరా? హల్లెలూయా, హల్లెలూయా. జఫన్యా శాస్త్రి అనే వాడికి రాగం తాళం తెలవదని వెళ్ళిపోయారు. పోనీ ఎట్టకట్ట తిప్పలు పడి పాడతానుగా. అంత కరెక్ట్గా మా తమ్ముళ్ళ పాడాలంటే రాదులే. పోనీ ఎట్టకట్ట అప్పుడప్పుడు అట్ట అంటానుగా. పోన్లే లేకపోయినా అంటాను, నాకు భయం ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు 3-4 సార్లు రాగం తీలా, లేకపోయినా ఆఖరి దాకా తీస్తా. నాకు ఎవరు చెప్పట్లేదు, ఆది నుంచి కూడా వంటనే అయినా పర్లేదు. యేసు రక్తం ఇచ్చి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన రాజుగారు సింహాసనాసీనుడై ఉన్నారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథములో ఎస్తేరు గ్రంథము ఒకటి కలదు. నేను ఎవరు తీయమన్నారా? ఏం పుస్తకం అది? 8 అధ్యాయాలు 9 అధ్యాయాలు దాకా ఉన్నాయి. ఎక్కడ ఆయన పేరు కనపడదాం. యెహోవా అని కానీ, యేసయ్య అని కానీ పేరే లేదు ఆ పుస్తకంలో. చిత్రం చెప్పనా? అడుగడుగున ఆయన కనపడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అడుగడుగునా అవిధేయులైన వస్తీని తొలగించినప్పుడు మర్మముగా కనబడుతున్నవాడు అతడే. అనాథైన స్త్రీలను నారిగా మార్చినప్పుడు మర్మముగా కనిపిస్తున్నవాడు అతడే. యూదులందరినీ ఒక్కదనము చేసి చంపాలని హామాను పాపిష్టి కుటిల ప్రయత్నం చేసి చట్టాలు మార్చి చంపాలనుకున్నప్పుడు ఆ చట్టమును మార్చి ప్రజలను బతికించిన మరుగైన మహారాజు అతడే. 52 రోజుల పాటు పండగ చేసుకున్న అనాథులను, బాధలను, బీదలను కాపాడుతున్నవాడు అతడే. చెప్పలే మీరు గట్టిగా. ఎస్తేరు గ్రంథములో కనబడలేదు, వెన్నాదేవిలో కనబడకపోవచ్చును, మీ వీధిలో కనబడకపోవచ్చును. ఏలుచున్న మహారాజు ఒక్కడే. కటాకటిగా ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు వారు. ఎవరు సార్ ఆయనకి సాటి? ఎవరున్నారు సార్ చెప్పండి. ఒక ఆయన పాడాడు, నీకు సాటి ఎవరో ప్రభో పాడా. అది బాగు, నాకు ఇదే కావాలా. ఇందాక వినపడ్డ సప్పుడు దెబ్బలు ఆ శృతిలో లేదు, పాడు లేదు. ఒక రికార్డ్ చేసుకొని విను, నీ మీద నీకే బాధ వచ్చింది. తబలా కొడతా ఎంత సొంపు కనపడింది తెలిసా రోడ్డు మీదకి. ఇక్కడికి రాగానే మరి ఏం పుట్టిందో అది తీసి కింద పడేసాడు. అది తీసాడు. అది ఎక్కడో ఇప్పుడు బొత్తికే సబ్జెక్ట్ తెలియదు ఒక పెట్టి నాకు. చిన్న పిల్లడా, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే శృతికి అపశృతికి తేడా తెలియమని శాస్త్రం అనుకున్నాడు ఇతడు. చెప్పొచ్చు కదా కన్వీనర్ గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషంగా చెప్పండి బిడ్డలారా. నా ఉద్యోగం అంతా రాజుగారు ఉన్నారు ఇక్కడ. నాకంతే, ఎవడున్నా లేకపోయినా లెక్కలేదు, ఆయన ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రాజుగారు అంటే ఎంతకంత గౌరవం అంటే 30 లక్షల మంది ప్రజలకండి. ఎంతమందికి అండి? 40 సంవత్సరాలండి. అనండి ఎక్కడండి? ఎడారిలో. అనండి ఎడారంటే నీరు ఉండదు, నీడ ఉండదు. అనండి కూర్చుందామంటే చెట్టు నీడ ఉండదు, తాగుదామంటే నీటి చొక్క. అలాంటి చోట 30 లక్షల మందికి 40 సంవత్సరాల పాటు 3 పూట్ల తాజా ఆహారం, తాజా నీరు వాళ్ళ వెనకాల వెళుతూ మరీ పంచిపెట్టిన అద్భుతమైన సర్వశక్తి కలిగిన
ఏకైక రాజాది రాజు. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆయన పేరేంటో చెప్పండి సార్ ఒకసారి. ఆయన పేరేంటండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజుగారు రావాలనుకుంటున్నారు. రమ్మంటావా? మాట్లాడరే, రమ్మంటారా? నువ్వు అడగన్నా బైబిల్ ఒక శతాధిపతి నాడు 100 మంది మీద ఆఫీసరు నాకు వద్దు అన్నాడు. నడి రోడ్డు మీద వచ్చి యేసుప్రభుకి ఎదురుకుండా మోకరించాడు సార్ నాడు. పోలీసు పెద్ద ఆఫీసర్ అంట, 1000 మందికి శతాధిపతి, 100 మందికి నడి రోడ్డును మోకరించి, దావీదు కుమారుడు యేసు కరుణించుము, శరణాగత వత్సల అన్నాడా. ఏమిట్రా మ్యాటర్ అన్నాడు. నా దాసుడికి పక్షపాతం వచ్చింది, నువ్వు బాగు చేయ. అయ్యయ్యో పద వస్తాను. ఆయన ప్రేమ గల దేవుడు కదండి, ఫార్మాలిటీస్ పట్టించుకోడు. నాకు మనం ఉందా, కార్డు వేసేవా, నా పేరు పైన ఉందా, ప్రయారిటీ ఎట్ట ఉందో, ప్రోటోకాల్ ఏంటి ఇవన్నీ చూడ సార్ ఆయన. అది ఎవడు బాధలు అంటే పదరా వస్తాను అన్నాడు ఆయన. అంత మాట అంటాడని ఈడు అనుకోవాలా. ఏదో అక్కడ కూర్చొని ఇట్టట్టు అంటాడేమో అనుకున్నాడు వాడు. ఈయనేమో ప్రేమ పూర్ణుడు ఆయన కదా కదా. నీ బాధ ఏందిరా? ఏడుపు కూడా శృతిలో ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు వినండి జాగ్రత్తగా దేవుని బిడ్డలారా. నేను ఇంటికి వస్తానంటే తుల్లి పడిపోయి లేచి, మా ప్రభు అంత పని చేయకుని ఆయన అవసరం పడ్డప్పుడు నేనే వచ్చినాడు రోడ్డు మీద దొల్లేస్తాను, కానీ నువ్వు మట్టికి మా ఇంటికి ఎందుకంటే అక్కడ మాకు కొంచెం ఉన్నాయి లోపల, అన్ని వివరాలు చెప్పలేవాలండి, అన్నీ ఉన్నాయి. మరి అది ఏం సొత్తు, ఏ రకం రికవరీదా, నువ్వు అడిగితే చెప్పలేను. మరి కొంతమంది ఉన్నారు ఇంట్లో, వాళ్ళు కూడా మంచోళ్ళు కాదు, మరి నిన్ను తీసుకెళ్ళలేదు. నాకు అవసరమైనప్పుడు నేనే వచ్చేది, నువ్వు మా ఇంటికి రావద్దు అన్నాడు. అనలేదా బైబిల్లో? మీ దగ్గర లేదా ఆ బైబిల్? మొత్తం 8 కాదు, 5 నుంచి 13 మధ్యలో. దేవునికి స్తోత్రం. లోకా 19కి వెళ్తే ఈడికన్నా దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఫస్ట్ పాపిస్తోడు, లంచగొండి పేదల రక్తం పిండేసిన దుర్మార్గుడు. ఆడుకు యేసుప్రభుకు ప్రార్థన చేసే ఉద్దేశం లేదు, ఊరకడ చూద్దాం అని చెట్టు ఎక్కువ కూర్చున్నాడు. అది హైట్ తక్కువ అనుకుంటారు కానీ ఆ డౌన్లో ఉంటే ఇష్టం ఉండదు అడిగి. ఆ టైప్ అది. ఆడు పైన కూర్చున్నాడు, పైన కూర్చొని చూస్తున్నాడు. Among these multitudes, who could be Jesus? It's become too difficult to identify him. ఈ జన సమూహములో యేసును గుర్తించడం కష్టము కొనిది. 12 అతను ఒకవలనే ఉన్నారు. ఎవరు పేతురు, ఎవరు యోహాను, ఎవరు యేసు కానవచ్చుట లేదు. ఇప్పుడు ఏమి చేసి చెట్టు ఎక్కేసేవి కానీ రే, ఆయన ప్రత్యక్షపరుచుకుంటే తప్ప ఎవరికి అర్థమవుతారా బాబు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరంతరికి డబ్బులు పంచిపెట్టేంత మ్యాటర్ నీకు ఉంది, యేసుబాబు తెలియదు నీకు అమ్మాయికుడా. అందుకే యేసుబాబు ఉన్నాడు, చాలే కానీ దిగు, త్వరగా దిగు. జకయ్యా, ఓహో నా పేరు నీకు తెలిసినదా? వ్యవహారం అంతా ఎరిగే ఉండదు, ఆలస్యం చేయి పరువు పోగొట్టుకునే అమాయకుని కాదు. నా సబ్జెక్టు మొత్తం బయట పెట్టేలోపే జక్కయ్య త్వరగా అని. చిన్న పిల్లడ వయసులో కుర్రోడా, ఏం కాదు, చాలా స్పీడ్గా దిగాడండి. కారణం టెన్షను, పేపర్ లీక్ అయిపోద్ది, దేశ రక్తం ఏం చెయ్యం. హల్లెలూయా చెప్పరే. మొత్తానికి తిప్పలు పడి యేసుప్రభు ఇంటి దగ్గర చేర్చుకున్నాడు. వాడి పాపాలు శాపాలు అన్నీ తొలగిపోయినాయి. ఆ ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది. ఇటు నువ్వు రావద్దేసయ్యా అన్నాడుగా. ఆడి కొంపకి ఆడి దోసుడికి స్వస్థత మట్టికే వచ్చింది. స్వస్థత గొప్పదా, రక్షణ గొప్పదా? మరి యేసుప్రభు ఇంటికి రావాలా వద్దా? మాట్లాడరా మీరు? మరి పిలవండి ఆయనే. రావయ్య మా ఇంటికి యేసయ్యా. ఊరుకా, నేను ఒక మాట అంటాను, గుర్తుపెట్టుకో. ఒక మంచి మాట చెప్తాను చిన్నోళ్ళు పెద్దలందరికీ. ఏదైనా పాట నేర్చుకోవాలనుకున్నప్పుడు మొదటిసారి అస్సలు పాడకూడదు, రెండవసారి ఖచ్చితంగా పాడాలి. నువ్వు మొదటిసారి తగులుకున్నావు అనుకో,
నీకు పాట రాదు, పాడేవని కూడా నాశనం చేసేస్తావు. తమ్ముడు అంతేనా కదా? వినాలిగా అసలు. ఆమె రావయ్య మా ఇంటికి యేసయ్య, రావయ్య మా ఇంటికి. ఇప్పుడు అనండి అందరు కలిసి, రావయ్య. భక్త విహార భవ పరిహార, భక్త విహార భవ పరిహార, నీతి భాస్కర యేసుదేవరా, రావయ్య యేసయ్య. అందరూ కలిసి రావయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాటిపోతున్నాడట ప్రభువారు. అమ్మాయి కూడా తమాషా చూస్తున్నాం ఏమిటో, వెళ్ళిపోతున్నాడు ఆయన. లూకా సువార్త 24వ అధ్యాయం 27 వచ్చి 29కి వచ్చేసరికి, ఆయన ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళనయ్యున్నట్లు కనబడగా వాళ్ళిద్దరు కూడా ఆయన బలవంతం చేసి తమ ఇంటిలోకి రమ్మని కోరుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఈ మార్గం అంతట్లో లేఖనములో ప్రతి వాక్యాన్ని చూపించి చెప్పాడట. తన్ను గురించి వ్రాయబడి ఉన్న లేఖనములను ఎత్తి వరిగి చెప్పాడు. స్పందన లేదు. ఎన్నో మర్మ బయలుపెట్టాడు. మాటలు లేవు. ఇక సర్లే, ఎన్ని వాక్యాలు ఎలాగ చెబుతాం, ఎన్ని ప్రత్యక్షతలు ఎలాగిద్దాం, ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా ప్రజలు ఉన్నారు అని ఎదుట ఉన్న గ్రామునకు వెళ్ళనయ్యున్నట్టు వారికి అగపడగా అప్పుడు మెలకు వచ్చింది. అమ్మ బాబోయ్, ఇతడు వెళ్ళిపోతే ఎలా, ఇతడు ఎవరో తెలియదు, ఇతడు యేసని తెలియదు, ఇంకా గుర్తుపట్టలా, కన్నులు తెరవబడలా. కానీ అతడు మాట్లాడుచుండగా ఆయన ఎవరో ఎరుగము కానీ మా గుండెల్లో ఒక మంట పుడుతూ ఉంది. ఆయన మాటలు మామూలుగా లేవు. లోపల గడ్డగట్టుకుపోయిన ఆధ్యాత్మికతను కరిగించి మంట పుట్టించాడు, చైతన్యాన్ని పుట్టించాడు. ఏదో జ్వాల రగులుకుంది. ఈయన మాట్లాడితేనే ఎట్టుంటే, ఈయన మన ఇంట్లో ఉంటే ఆశ కలిగింది. ఆయన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళనయ్యినట్టు కనపడగా, అయ్యా ఈ రాత్రికి మాతో ఉండండి అయ్యా అని వేడుకొని బలవంతం చేశారట. అంతే, ఆయన వారితో ఉండకు లోపలికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు పట్టించుకోక, నువ్వు పిలవక, నువ్వు ప్రార్థన చేయక, విని అలా దులుపుకొని వెళ్ళిపోతున్నావు కనుక అలా కాదు. ఈ రాత్రి ఉన్న పొలముగా మోకరించి యేసు వైపు చేతులెత్తి, ప్రభువా నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దు, నా ప్రాంతాన్ని గ్రామాన్ని దాటిపోవద్దు, నువ్వు లోపలికి రా, మాతో ఉండు ప్రభు అని ఆయన్ని ప్రార్థించి పిలవగలిగితే దాటిపోని దేవుడా మా కనికర సంపన్నుడా. ఎవరైనా కీర్తనకారుడు రాస్తాడు, నువ్వు నిత్యము విడనాడుదువా? లేదు తప్పక దీవిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రాంత ప్రజలారా, దేవుని సంగమా, శ్రద్ధ కలిగి మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. రహస్య పల్లకి వచ్చుచున్నది, దేవుని రాజ్యం వచ్చుచున్నది, దేవుని సంఘం వచ్చుచున్నది. అంత పెద్ద పల్లకి కూడా తమ్ముడా, విన్నా మనలాంటి సాధారణ ప్రజలు మోసేవారుగా ఉండాలట. ఆయన తలుచుకుంటే దేవదూతలను తెచ్చుకోలేడా, భూరాజులను తెచ్చుకోలేడా? ఆయన దీనులను కోరుకుంటున్నాడా? స్తోత్రం చెప్పండి. మట్టి మనుషులను కోరుకొనుచున్నాడన్న మాట నిజమే, కానీ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఉన్నాయి. వాళ్ళు ఎవరట? గట్టిగా చెప్పండి అందరూ. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు. అందరు చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. ఎవరు పడితే వారికి పోస్ట్ ఇస్తారా? ఎవరు పడితే వారికి ఉద్యోగం ఇస్తారా? ఏమన్నాయి? 4 లక్షల కొలువుల జాతర. ఆసక్తి కలిగిన వారు
దరఖాస్తు చేసుకోండి. కాదు, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి. శక్తి కలిగినోడు కాదు. స్తోత్రం చెప్పరా. నాకు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్గా చేయాలని ఉంది. స్తోత్రం. ఎవడెత్తాడు? ఇక్కడ ఆసక్తి విషయం కాదు, అర్హత కావాలి కదా. 4 లక్షల కొలువుల జాతర ప్రకటన చేసింది ప్రభుత్వం, కానీ అర్హులైన వారే, ఆసక్తి గలవారు కాదు. ఇక్కడ కూడా రాజు వచ్చుచున్నాడు, సొలొమోను పల్లకి వచ్చుచున్నది, దేవుని రాజ్యం, దేవుని సేవ. కానీ ఎవరు కావాలట? ఇశ్రాయేలీయులు అనండి, అందులోనూ పరాక్రమశాలి. ఎవడు పడతాడు కాదు సార్. ఇప్పుడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవడెవడో కానీ ఉద్యోగం ఏదైనా, అర్హతలు ఏవైనా, కామన్ అర్హత ఏంటి తెలుసా? హీ మస్ట్ బి ఇండియన్. వాడు మొదట భారతీయుడై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నేను కాస్త ఎక్కువగా చురుకున్నాను, చేయనవాడు వస్తే పొరపాటునేమో తన్ని తప్ప డౌట్, నువ్వేం తిరగ దూరపడ్డావు? లేదు సార్, ఛాన్స్ లేదు. కనుక కామన్ మినిమం ఎలిజిబిలిటీ ఈజ్ హీ మస్ట్ బి అన్ ఇండియన్. కనీస అర్హత ఏమనగా వాడు భారతీయుడై ఉండాలి. అయితేనే అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ దగ్గర రానేమో, నిన్ను ఈ దేశంలో ఉండనిచ్చింది ఎక్కువ, ఉద్యోగాలు తెగబడుతున్నావా సైతానా, పోరా ఇక్కడ నుంచే. బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాట వినండి. దేవుని రాజ్యానికి ఎవరు కావాలి? దేవుని సేవకి ఎవరు కావాలి? దేవుని సంఘానికి ఎవరు కావాలి? యేసు రాజు పల్లి కనబడుతుంది. దేవుని రాజ్యమును సంఘమును మోసే భాగ్యం ఎవరికంటే వాడు ఇశ్రాయేలీయుడై ఉండాలి. అనండి. ఈ మాట వింటే నేను అనుకుంటానేమన్నా, మన దేశానికి ఛాన్స్ లేదురా, ఇదంతా ఆల్దే, మంది కాదు. నేను చెప్తే ఏం లేదు, మీరు చూసారా? అటు చెప్పనాక చెప్పేశాడు ఇశ్రాయేలుకేనంట. ఆడు ఎవడో ఉడికేదాకుండి వడ్డిచ్చే ముందు పోయాడు, చిరాకు వచ్చి. ఆడు తమ్ముడు కంగారు వెళ్ళరా, చెప్పింది వినొచ్చుగా. ఇక్కడ ఇశ్రాయేలు అంటే దేశము, జాతి కాదురా పెద్దోడా. రేయ్ ఇనా, ఇశ్రాయేలు అంటే ఎవడో తెలుసునా? ఆదికాండం 32:26 చదువుకో, అక్కడ ఉంటుంది. నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివు గనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు అంటే ఎవడికి కావాలా? ఆడు ఖర్జూరాలు పండితే ఎవడికి ఎక్కువ, ఆడు ఇసుకలో మాణిక్యం పండితే ఎవడికి ఎక్కువ, కొండలో లోయలు తిరిగితే మాకెందుకు, వెళ్ళి ఫోటో తీసుకోవడమే తప్ప అంతకన్నా పావులు ఉపకారం లేదు. ఆడితో వెళ్తే 1,00,000 పోతే దేవునికి స్తోత్రం. అంతకన్నా నీళ్ళు శుభ్రం కాదు, ఆ మట్టి శుభ్రం కాదు, ఊరక సరదాగా పార్కులో తిరిగేదేదో అక్కడ తిరుగుతావు అనుకో, తిరగటమే తప్ప ఏమి లేదు సార్. నేను పోయానులే కొన్నిసార్లు. మా బ్యాచ్లో ఒకడు వచ్చాడు, తాగి పారేసిన వాటర్ బాటిల్ లేరు, నీళ్లు పడుతున్నాడు. వాడు యోర్దాన్ నది అంటే ఒక వాటర్ బాటిల్ $2. $2 అంటే ఎంత? $150. $150 పెట్టి లీటర్ నీళ్ళు ఏం కొంటాడే, నీళ్ళు పడుతున్నాడే. అనా ఇది తాగకూడదనా? ఎంత మురికి మంచి కాదు, చాలా జబ్బులు వస్తాయి. యోర్దాన్ నీళ్ళు జబ్బులు వస్తాయి అంటవా నువ్వు? కాకాని మట్టి కూడా జబ్బు కాదు. కాకాని కాడి మట్టి అంటే ఇంత ముండల కింద చేసి మేడ మీద ఆరబెట్టి గలగల ఎండిన తర్వాత ఆడెవడో మారు మంచి లేనివాడు పాస్ అయితేనా డబ్బాలోకి ఎత్తిపెట్టి పొద్దున్న లేచి బీపీ ట్యాబ్లెట్, థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకున్నట్టు ఒక పిల్ల మింగుతున్నాడు. పిచ్చి మొఖమోడా. అవ్వమ్మను మోసం చేస్తే, అవ్వమ్మను మోసం చేస్తే, సర్పమా నా బిడ్డను మోసం చేస్తావా? ఇది మొదలుకొని మట్టి తిని బతుకని దేవుడు చెప్పించాడు. మట్టి తినటం ఒక శాపం సార్. మట్టి తినటం ఒక శాపం. అది కూడా సర్పానికి ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు? నా శరీరం తిను, నా రక్తం తాగంటే క్లాసికన మట్టి శరీరం తినకుండా మట్టి తింటాం. సన్నాసి పని కాకపోతేనే. కాకని వెళ్ళి మట్టి తినేవాడు, అవుట్పల్లి వెళ్ళి మట్టి తినేవాడు.
ఎవరిదా నేను నీళ్ళు తెగించుకున్నాడు. వీళ్ళందరికీ మళ్ళీ మనం స్వస్థ ప్రార్థన చేయటమేక. మట్టిలో ఏముంది సార్, యేసయ్య మహిమగా ఆశీర్వదిస్తుంటే అమాయకంగా ఉన్నావు. స్తోత్రం చెప్పరే. రోజు బాంబు కాయలే ఇజ్రాయెల్ దేశంలో, రోజు గొడవే, రోజు తగువే, రోజు తిప్పలే. ఈ మనమందరం ఏడిచి కాపాడు ప్రభాడి తెలిసి తెలియక తిక్కర పనులు చేస్తున్నాడని ఎడుతున్నాం కాబట్టి ఇప్పుడు దాకా ఉన్నాడు. కానీ ఎప్పుడూ ఆవిరైపోను. నేను చెప్పేది ఆడు గురించి కాదురా బాబు, వాళ్ళు కూడా మారాలి ఎప్పటికైనా అని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే యేసుప్రభుని చంపేసినాడు కదా, మరి మారపోతే ఎలాగా? సత్యం తెలియాలి కదా, అడిగైనాను కళ్ళు తెరవబడాలి కదా, చేస్తున్నాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు తెలుసు? ఇశ్రాయేలీలు. నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళొద్దని, ప్రార్థన చేయొద్దని, యేసును నమ్మొద్దని, యేసు బిడ్డగా ఉండొద్దని, పాపం మానవద్దని, విగ్రహారాధన మానవద్దని, వ్యభిచారం మానవద్దని, మద్యపానం మానొద్దని, నిన్ను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న మానవులతో ప్రేమతో, సాక్ష్యముతో, సాత్వికముతో ఒక పరిశుద్ధమైన పోరాటము చేయాలి రోజు. ఇన్ని పోరాటాలు చేసి వచ్చి ప్రార్థనలో మోకరించి లోపల ఉన్నాయిగా కొన్ని పోరాటాలు. చెయ్యొద్దనుకున్న పాపమే చేసే బలహీనత, అసహించుకున్న లక్షణాన్ని జయించలేని సమస్య, చెయ్యాలనుకున్నంతగా భక్తి చేయలేకపోతున్న వెనకబోటుతనం, ఇవి ఉన్నాయిగా. వీటన్నింటితో మోకాల మీద పడి పోరాటం స్టార్ట్ చేయాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమన్నాడు తెలుసా? నీవు పాపముతో పోరాడునప్పుడు రక్తము కారునంతగా దానిని ఇంకా ఎదిరించలేదు అన్నాడు. విన్నావా? నువ్వు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా, అంటే పాపముతో ఎక్కడ పోరాడాలి? పాపం అంటే వ్యక్తి కాదుగా, పాపం అంటే దేశం కాదుగా, పాపం అంటే సంస్థ కాదుగా. పాపం అంటే నీ లోపల ఉన్న ఒక స్వభావం, నీ లోపల ఉన్న ఒక లక్షణం. దానితో పోరాడాలంటే అది కనబడేది కాదుగా, కత్తితో నరికేది కాదుగా, బాంబులు వేసేది కాదుగా. ప్రార్థనలో పోరాడాలి, ఉపవాసాలు ఉండాలి, కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో శక్తిని పొందాలి. అవసరమైతే మోకాళ్ళ మీద పడి రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తుంటే రక్తమైన చిందాలి, కానీ ఆ పాపాన్ని జయించే వరకు ప్రార్థన నుంచి లేవకూడదంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలా మోకరిస్తే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే, కన్నీరు కారిస్తే, దేవుని కృప పొందే వరకు, దేవుని శక్తి పొందే వరకు, దేవుని వరం పొందే వరకు, దేవుడే దిగి వచ్చి బలపరిచే వరకు, ఆయన మనస్సుని, ఆయన వరాన్ని, ఆయన అభీష్టాన్ని గెలవగలిగిన ఒక ప్రార్థనా పరుడే, ఒక ప్రార్థనా యోధుడే, ఒక ఉపవాస వీరుడే ఇశ్రాయేలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయెల్ అంటే ఆ దేశం గురించి, ఆ జాతి గురించి కాదు సార్ మాట్లాడేది. దేవునితో మనుషులతో పోరాడి గెలిచేవాడు ఇజ్రాయెల్. వాడే దేశమైన ఆ పదానికి అర్థం అది. దేవునితో మనుషులతో పోరాడి గెలిచేవాడు. దేవునితో గెలవాలంటే ప్రత్యక్షత ఉంటుందా? WWF కుదురుతుందా? కరాటే చేస్తావా? మరి పాపంతో అంటే కత్తులు కట్టర్లు పరికి వస్తాయా? దేవుని మనసుని గెలవాలన్నా, దేవుని కృపని గెలుచుకోవాలన్నా, దేవుని అభీష్టాన్ని గెలుచుకోవాలన్నా ప్రార్థనే. ఈ శరీరమును, దాని ఆశలను, దాని కోరికలను గెలవాలన్నా ప్రార్థనే. అంటే ఇశ్రాయేలుడు ఎవరు అంటే జనాలతో తక్కువ, ప్రార్థనలో ఎక్కువ. స్తోత్రం చెప్పండి. తిండి నిద్ర తక్కువ, ప్రార్థన ఎక్కువ. స్తోత్రం చెప్పండి. కాలయాపన తక్కువ, కాలం గడిపేది ప్రార్థనలో. స్తోత్రం చెప్పండి. అలాగూ మోకాళ్ళ మీద పడి, అలాగూ తరచుగా ఉపవాసాలు, తరచుగా జాగరణాలు, నిర్ణీత ప్రార్థన సమయం ఎప్పటి రోజుకు 3 సార్లు ప్రార్థన, వారానికి ఒక పూటైనా ఉపవాసం, నెలకు ఒక రాత్రంతైనా ప్రార్థనలు చేస్తూ, తిండికి దూరమై, సెల్ ఫోన్కి దూరమై, జనానికి దూరమై, దేవునికి దగ్గరై, ఆయన మనస్సును, ఆయన కృపను, ఆయన వరమును గెలవడానికి ఎవడైతే ప్రార్థనలో పోరాడి ఆ కృపను, మనస్సును, వరాన్ని గెలుచుకుంటాడో వాడి పేరు చెప్పండి. వాడి పేరు ఎవరు కావాలంటే ఇప్పుడు తమ్ముడు చెప్పనా, ఆడపిల్లలైనా పర్వాలేదు, మగపిల్లలైనా పర్వాలేదు, జూనియర్లైనా పర్లేదు, సీనియర్లైనా పర్లేదు, వాళ్ళు ప్రార్థనా పరులై ఉండాలి. మా సంఘంలో ఎక్కువగా ప్రార్థన చేయరండి. నువ్వు చేయవా?
పాస్టర్ మీద ఎడుతావు ఎందుకు పొద్దాక? నువ్వు చెయ్యి అనయ్య. అసలు మీకులాగా మా పాస్టర్ గారు నన్ను ఎంకరేజ్ చేసి ఉంటేనా ఈ పాటికి నేను కూడా ఒక రేంజ్లో. అది పెద్ద సోది. ఎందుకంటే గొలియాతు మీదకి వెళ్తానంటే దావీదుని ఎవరు నన్ను ఎంకరేజ్ చేశారా అనండి? అన్నయ్యలు ఎంకరేజ్ చేశారా? రాజుగారు ఎంకరేజ్ చేశారా? ఎవరిని ఎంకరేజ్ చేయడు సార్. ఏం చేయాలి? జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు సున్నతులను ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు, నేను వాడిని చంపేస్తా అని తనలో తానే రోషం పుట్టించుకొని బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాకులు చెప్పొద్దు, వారి మీద వీరి మీద నేపములు మోపొద్దు. నీకు రోషం ఉందా? నీకు భారం ఉందా? నీకు ఆసక్తి ఉందా? మెల్లిగా జనాలకు దూరమవు. తిండిని తగ్గించుకో, నిద్రను తగ్గించుకో, గదిలోనికి వెళ్ళు, మోకాళ్ళ మీద పడు. నీవు దేవుడు నీవు లేచుటకు ప్రేమకిష్టమగు వరకు లేపకయు కలత పరచకి ఉందమని ప్రమాణము చేయించుకొని సెల్ ఫోన్ ఆపేసి ఎవరిని పిలవద్దని చెప్పి నీ గదిలోనికి వెళ్ళే. నువ్వు మెల్లిగా ఏమవ్వాలి తెలుసా? ఇశ్రాయేలుడి అవ్వాలి. గట్టిగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. నువ్వు మెల్లిగా ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? ఇశ్రాయేలుడు అవ్వాలి. అంటే ప్రార్థనలో పోరాడి గెలిచేవాడు అనండి గట్టిగా. 10,000 ఇచ్చేవాళ్ళు ఎంతమంది? 50,000 ఇచ్చేవాళ్ళు ఎంతమంది? ఈ పక్కరండి మీతో పోటు. నీ జాతర మండి పోనీ ఏడ సంపాదించేవారు రెఫరెన్స్? అరే ఎక్కడ ఇది రెఫరెన్స్ చెప్పరా నాకు? ఏంటి 10,000 5,000 ఇస్తావా? ఇట్రా ఈ పక్కరా, టెంట్లోకి రా, నీకు చాయ్ బిస్కెట్ ఇస్తా. చాయ్ బిస్కెట్ ఎందుకురా? ఈతాకిచ్చి తాటాకి లాగేతాకి. దుర్మార్గ మానవా, నువ్వు ఎచ్చట మారు మనసు పొందితివిరా? ఆ పాపిష్టి పాత మనసుని జోబులు పెట్టుకొని తిరుగుచుంటివి కదరా. 16 మనసు రాత్రి యేసు రక్తమే జయం. చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కావాలి దేవుని బిడ్డలారా? 1000 రూపాయలు ఇచ్చేవారు, 5,000 ఇచ్చేవారు, 10,000 ఇచ్చేవారు, 1,00,000 రూపాయలు ఇచ్చేవారు, కారు కొనుక్కునేవారు, ఏలం పాట పాడేవారు, క్యాలెండర్ 5,000 కొనేవాడు. ఈ మందంతా అక్కర్లేదురా. ఎవడు కావాలి? ఈ రాత్రికి నిద్రను మాని ప్రార్థనలో ఉంటాను సార్ అనేవాడు కావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నాకు ఎవరి సపోర్ట్ లేకపోయినా ఒంటరిగా గదిలో పడి రాత్రి మోకరిస్తానేవాడు కావాలి. అలాంటి స్పెషల్ రూమ్ లేకపోతే ఊరు బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తానేవాడు కావాలి. దేవునికి స్తోత్రం. ఎంతోమంది పరిశుద్ధులు, ఎంతోమంది అభిషక్తులు అవకాశములు లేక బాత్రూంలో తలుపులు వేసుకొని కన్నీరు గార్చి గంటల కొద్ది ప్రార్థించిన వారు ఉన్నారు. ప్రార్థన చేయటం కావాలి. మెత్తని పరుపు మీద, ఇంట్లోనా, ఏసీ రూమ్లోనా, చెట్టు కిందనా, ఆ యొక్క కెరీతు వాగు దగ్గరనా, కిద్రోగు వాగు దగ్గర, ఎబ్బోకు రేవు దగ్గర, ఎక్కడైతేనే ప్రార్థనే మా ప్రాణము. ప్రాణము అనండి. మీ సత్యం పెళ్ళి అనుకో, ప్రాణం ఉండాలా ఉండదా? గుంటూరు వెళ్తే పోయినా పర్లేదా? ఊరే ఎట్లుంటుంది సార్ అది? ఊరు మారచ్చు, ఆహారం మారచ్చు, కానీ ప్రాణం అయితే మరి మన ప్రాణం ఏంటి చెప్పట్లేదు మీరు? ప్రార్థనే నా ప్రాణము. ఏంటి చెప్పండి మన ప్రాణం? నిజమేనా? హల్లెలూయా. ప్రార్థన ప్రాణం అయితే ప్రాణం లేకపోతే చచ్చిపోయినట్టు కదా. మరి ప్రార్థన లేకపోతే, యాక్చువల్గా నాకు ప్రార్థన అంటే ఇష్టమే కానీ ఇక్కడంత అనుకూలంగా లేదు, లేకపోతే బాగా చేసుకునేవాడిని. ఎంత అనుకూలంగా లేకపోయినా తినేసావు కదరా 3 పూటలు. దానికేం డోకాలేదు, అసలు దానికి సమస్య లేదు. 3 పూట్ల కమ్మగా అమ్మ చేతి వంట తినే నేను ఈరోజు రొట్టు పక్కన తినవలసి వస్తుంది. అయినా తినేస్తావు కదా. వాడి చేతులు శుభ్రంగా డ్రైనేజీ మీద పెట్టాడండి బండి, అయినా ఇడ్లీలు వేడిగా ఉన్నందున తింటిని. ఏడ వదలవుగా యేసు రక్తం చేయ. అదే ప్రార్థనకు మాత్రం అంత కుదరలేదని ఆ రాత్రి అంత ఒక జడా ఉడుగుండే. రే
దొంగ మాటలకి నేను మనిషి రాకడ వచ్చేస్తుంది దేశ రక్తం ఏం చేయాలి మనం చెప్పండి, ఏం చేయండి? పేతురయ్య గారు ఒక ఇంటికి వెళ్ళాడమ్మా, వాళ్ళు భోజనానికి కేకేచాలి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఈయన వచ్చి కూర్చున్నా వంట చేస్తున్నారు అన్నాడు. సోది మొహాలు కొన్ని ఉంటాయి లే, దేవునికి స్తోత్రం. దైవజనుడు వచ్చేదాకా బ్యాన్, మీరు మా ఇంటికి ఎందుకు వస్తారులే, మీరు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తారు, కానీ మీరు ఈ దయ్యం మాటలని మాట్లాడితే వీళ్ళ సాబు ఎందుకని ఆయన ఇంటికి వచ్చే ఆయన కూర్చోబెట్టారు, తిండిలే తిప్పలేదు. ఆయన ప్రేమగల దైవజనుడు కనుక, సహనమూర్తి కనుక, ఒరే పాపిష్టి మానవా, నన్ను పిలిచి ఇప్పుడు వంట చేయొచ్చుందవా, నశించదువుగాక అనొచ్చు, కానీ అనకుండా మిద్ది మీదకి ఎక్కి ఎండ పూట మేడెక్కి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పరే. ప్రార్థన ఆత్మ ఉండాలి, కానీ స్థలం ఏదైనా పద్మాసు లంకలో పడేస్తే అక్కడ ప్రార్థన చేసేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓరు బాబాయ్, యేసుప్రభుని పరలోకం తీసుకెళ్ళిపోయారండి, కాళ్ళ కింద అంతా బంగారం అండి, దూతలండి, ఆరాధన అండి. గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు అని అందరూ పాటలు పాడుతుంటే సాష్టాంగం పడిపోతుంటే ఏం పట్టించుకోకుండా తండ్రి కుడిపేసిన మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. కాళ్ళ కింద బంగారం ఉండగా ప్రార్థన చేస్తావా నాన్న? సొక్క మారేపాటికి ప్రార్థన తగ్గిపోయింది కదరా, కొంచెం సోకు సొక్క మొదలెట్టావు ఈ మధ్య, ప్రార్థన మారిపోయిందిగా. చిన్న చెప్పులు సగం ఇప్పడం, ఎవరా రహస్యమైన వ్యాధులు బాధిస్తున్నాయి నిన్ను, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేకపోతున్నావు పాపిష్టి మానవా. ఎన్నాళ్ళు కుదురుగా గుళ్ళో ఏడ్చావు కదరా, ఈడెక్కడికో వెళ్ళాడు. We are the temple of the Holy Spirit God, and we are the temple of God. We should not leave our footwear. It's okay. మనమే దేవుని ఆలయం, ఇక చెప్పు విప్పవలసిన పని లేదు, ఎప్పుడూ మందిరమే అని ఎక్కడో ఎన్నాడు వీడు. అప్పుడు చెప్పులు కొంచెం ఊరందరి సంగతి నాది, మా చర్చిలో అయితే రేవెట్టేస్తాను ఒకడికి. నేను పాటలన్నీ అయిపోయేదాకా గుమ్మలు కూర్చుని ఉంటా చెప్పులేసి అక్కడ కుర్చీ వేసుకొని. ఆడేమన్నా సోకు పడ్డాడు అనుకో, యేసు రక్తం ఏం చెయ్యి, ఈ చెయ్యి బహుగా వాడబడును. హల్లెలూయా. ఏందిరా ఇది, గిద్యోను ఖడ్గమే. హల్లెలూయా, స్తోత్రం. దాని కంట కనపడకుండా, వందనాలు చెప్పకుండా, కొంచెం దొంగ ఎత్తులు ఎత్తి ఎత్తుకొని రంగులు పూసుకొని నెత్తుకో మూతుకో ఏదోటి పూసుకొని జ్వరపడి దొంగ బ్యాచి ఉంటారు కొందరు, రంగులు బ్యాచి. వీళ్ళందరూ నాకు ఎదురుపడి వందనాలు చెప్పకుండా అట్ను సార్ నేను ఎదురుకుండా గుమ్మం కాడ కూర్చేసుకోవచ్చంట. నన్ను తగలకుండా పోయేచ్చు ఛాన్సే లేదు. సైలెంట్గా అమ్మా అయ్యా వందనాలయ్యా, నువ్వేనా అయ్యా, ఎవరు కూర్చుంటారు ఏడా, దొంగ పనులు మానేసి అలే వందనాలయ్యా. నా దగ్గరే తలెత్తుకలేకపోతున్నావు సైతానా, యేసు ముందు ఎక్కడ నిలబడతావు నువ్వు? పాపిష్టి బుద్ధులని. పాస్టర్ గారి దగ్గరుండి రంగులు పూసే చర్చికి పోయింది, అక్కడ నుంచి ఎస్ఎంఎస్ పెట్టింది, మీ దగ్గర ఉన్నంతకాలం ప్యానం తీసేసావు, ఇప్పుడు ఇక్కడ పాస్టర్ గారు ఆయనే రంగులు పోతున్నాడు. పోన్లేపా, గంతకు తగ్గ బొంత దొరికింది, అక్కడ తగలబడు. పని మాలిన పని. ఆయనే కొరియోగ్రఫీ వేపిస్తాడంట, ఆయనే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాడంట, ఆయనే రంగులన్నీ సెలెక్ట్ చేస్తాడంట. ఇది ఎక్కడ ఉద్యోగం వీడికి? ఈ నమ్మాంతం ఎత్తుకెళ్ళి ఫిలిం నగర్లో పడేస్తే 10 రూపాయలు వస్తే రోజు కాడికి. మారు మనసు పొందిన వాళ్ళందరూ మట్టికే స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడయ్యా, నన్ను అనబాగు మళ్ళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వచ్చేస్తున్నాడు కదరా, ఇంకేట్రా ఈ రంగులేట్రా, ఈ సోకులేట్రా, పనికి మళ్ళీ పని. అందము మోసము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. అప్పుడు మటుకి ఆమేన్ హల్లెలూయా. వెళ్తా ఏడకోటి పోతలు మండిపోయింది. మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను. కోరి నూతనాత్మనొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. ఎవరల్లో? క్రైస్తవులారా. మారు మనసు కొంతమంది ఏడ్చేది క్రైస్తవుల కోసమే చెప్పేది ఇదంతా. సంఘంలో బైబిల్ వదిలిపెట్టము,
బ్యాగులో రంగు చేసాలు వదిలిపెట్టు. ఎప్పటికప్పుడే ఏ శైతానికి బేటీ తు యాక్యమాయరే, ఎందుకురా ఎందుకు 2 పనులు, అదన్నా మానే ఇదన్నా చెప్పరా, దమ్ము సరిపోతలేదురా పిల్లకాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లేదు ఈ యెషయాగ్రంథంలో 7 అధ్యాయంలో బ్యాచ్ ఉందండి. మా అన్నము మేమే తిందుము, మా వస్త్రం మేమే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మనం తొలగి 7 తగలబడ్డారంట సైతాన్లని. వాళ్ళకి యేసు ప్రభు ఇచ్చిన వస్త్రం రాదు, వద్దు. యేసు ప్రభు ఇచ్చిన ఆహారం ఆయన పేరు మటుకి అప్ కౌన్ హై హమ్ బి క్రిస్తానీ హై, వీఆర్ ఆల్సో క్రిస్టియన్స్. ఆ పేరే కావాలంట. బతుకు, ఆ వస్త్రధారణ, ఆ ఆహారం, ఆ క్రమశిక్షణ, ఆ సమర్పణ, ఆ వైరాగ్యం, ఆ ఉపేక్ష, ఆ ప్రార్థన, ఆ భక్తి సాధన ఏమీ అక్కర్లేదు. ఆదివారం ఆలస్యంగానైనా చివరైనా పర్లేదు, ఆఖరి ప్రార్థనకి వెళ్ళిపోయి అందరికన్నా గట్టిగా పాడతాడు, నీ రాజ్యం వచ్చునుగాక. ఎందుకలా లెగుతున్నావు నువ్వు? పుట్టిదే అంత వేషధారణ, నటన, మోసం. నీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును కాక. మరి నీ సంగతి ఏంటంటే అంటే మరి మరి ఆమేన్. పుట్టిదే ఏమీ లేదు సార్, అంతా మోసమే. ఎవడు కావాలి? ఇశ్రాయేలుడు కావాలి. అంటే ప్రార్థించేవాడు కావాలి, ప్రార్థనలో పోరాడేవాడు కావాలి. మోకరిస్తే దాని సంగతి తేలే వరకు, ఆ పాపాన్ని జయించే వరకు, శోధన జయించే వరకు, బలహీనత జయించే వరకు, ఆ కృపను వరమను అభిషేకమును పొందే వరకు మోకాల మీద ప్రార్థనలో ఉండగలిగిన వాడు కావాలి. వాడు ఇశ్రాయేలుడై ఉండాలంటే ప్రార్థించి పోరాడి గెలిచేవాడై ఉండాలి. ఆమేనండి. అందులోనూ ఇశ్రాయేలీలలో పరాక్రమశాలై ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 2 మనుషులు కలిసి మోకరిస్తే 2 సింహాలు యుద్ధం చేసినట్లు ఉండాలట. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలోనే వాళ్ళు ఏమై ఉండాలి చెప్పండి, చెప్పరే. ప్రార్థనలో ఏమై ఉండాలి? పరాక్రమశాలులై ఉండాలి. చెప్పండి గట్టిగా. అంటే ప్రార్థనలో వాళ్ళు ఏం చేయాలి? ఆత్మయందు తీవ్రత కలిగిన వారై, ఆమేనండి. ప్రార్థనలో పెళ్ళి ఆడుతున్న వారై స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో పోరాడుతున్న వారై స్తోత్రం చెప్పండి. రక్తము కారునంతగా పెనుగులాడుతున్న వారై స్తోత్రం చెప్పండి. ప్రభు తిరిగి మాట్లాడు వరకు స్తోత్రం చెప్పండి. ప్రార్థన మానని, మోకాళ్ళు దిగని, కన్నీరు ఆగని ప్రార్థన పోరాట యోధులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా రాత్రి ఎప్పుడో 9 గంటలకు మోకాళ్ళు వేస్తే తెల్లారిన దాకా మోకాలు దిగలేదు, ప్రార్థన ఆపలేదు, కన్నీరు ఆగలేదు అనే ఒక్క రాత్రి ఉందా నీ జీవితంలో? 20 సంవత్సరాలు సీనియర్, 30 సంవత్సరాలు పనికి మళ్ళీ మాట్లాడుతూ ప్రభు పొరుది చేస్తున్నావు కదా. ఈ ప్రసంగికుడు ఇలా చెప్పాడు, ఆ ప్రసంగికుడు ఇలా చెప్పాడు. ఎవడురా నేను ఇన్విజిలేటర్ కానీ పేపర్లు దిద్దేవుడిగా పెట్టినాడు, తెగరా చేతనావు మార్కులు. అద్దం ముందు నుంచో నీకు నువ్వు వేసుకో మార్కులు 4 గట్టికి వస్తాయా? ప్రార్థనలు వస్తాయా? పాటలు వస్తాయా? ఉపవాసాలు వస్తాయా? సమర్పణలు వస్తాయి? దేంట్లో రావు. మరి ఎవరికి వేస్తున్నావు మార్కులు? ఆ దైవజనుడు ఏ రీతిగా మాట్లాడాడు, ఈ దైవజనుడు ఇంకా బాగా మాట్లాడాడు. అబ్బే ఎవడికాడు పెట్టుకుంటారావు కెతకెతలున్నావా? సబ్జెక్ట్ కరెక్ట్గా ఉండాలి. ఇశ్రాయేలీలో పరాక్రమశాలలు కావాలి. ఆమేన్. ఈ రాత్రి సభలో దేవుడు మనలో ఎందులో పోరాటం గలవారిగా మారాలని కోరుతున్నాడు, ఎందులో పరాక్రమశాలలు కావాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, కొట్లాట్లకు వెళ్ళి అందరినీ కొట్టుకొని రావడం కాదు సార్. 5-6 కొండలు ఒకడే తినేయటం కాదు, 4 భోజనం ఒకడు మింగేయటం కాదు, ఇంటిల్లో అదిలు కూర నువ్వు మింగేయటం కాదు. నీ బలం అక్కడ కాదు చూపించేది, గొడవలకు వెళ్ళటం కాదు. మోకాళ్ళ మీద పడితే, కన్నీరు కారిస్తే, ప్రార్థన చేస్తే. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు మగ సిరి కలిగి దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. ఎట్లనగా
అతడు కన్నీరు విడుచు ఆయన బ్రతిమలాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అతడు మొగసిరి కలిగి పోరాడాడంటే మల్లయోధుడేమో WWF టైప్ ఏమో అనుకుంటే కాదట. అతడట కన్నీరు కార్చుచు బ్రతిమలాడంట. రాత్రంతా కంటికి దారిగా ఏడుస్తే ఊరికా ఆడపిల్లలాగా ఏడుపో అనలా. తెల్లవారేసరికి అన్నాడు, ఇతడు మొగసిరి కలిగి పోరాడాడు, వీడు కరెక్ట్ అని చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి మంచిగా. కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళని ఆడింగితనం అనరు సార్. అది ప్రార్థన జీవితములో, ఆత్మీయ జీవితములో కన్నీటి ప్రార్థనే మొగసిరితనము. విశ్వాసి కన్నీటి ప్రార్థనే మొగసిరితనము. గట్టిగా దమ్మున్న వాళ్ళు ఆమెనని చెప్పండి గట్టిగా. ఏడిస్తే ఆడపిల్ల లక్షణమని లోకవులు అంటారు, కానీ ప్రార్థనలో ఏడిస్తే మగసిరితనం అంట. కన్నీటి ప్రార్థనే మగసిరితనం అంట. కన్నీటి ప్రార్థనే మగసిరి కలిగిన పోరాటం అంట. ఎబ్బోకు రేవులో సాయంకాలం మోకాల మొదలు ఉదయం వరకు కన్నీరు గాచి ప్రార్థన చేసి దేవుని కృపను వరమును పొందుకున్న యాకోబును గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ అతడు మగసిరి కలిగి పోరాడెను. ప్రార్థన తీవ్రత కలిగిన, పట్టుదల కలిగిన, పోరాటము కలిగిన, పెనుగులాడ కలిగిన, ఆసక్తి కలిగిన, రక్తము చిందించనంత మట్టుకు మర్ర పెట్టగలిగిన ప్రార్థన చేసావా? ప్రభు అంటున్నాడు, ఎవరు కావాలి పల్లకి మోయడానికి? ఇశ్రాయేలులు కావాలి. అందులోనూ చెప్పండి, అందులోనూ చెప్పండి, అందులోనూ పరాక్రమశాలులు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవునికి ఎవరు కావాలి? డబ్బున్నవారు కావాలా? అగ్రవర్ణాల వారు కావాలా? రాజకీయ బలిమి కలిగిన వారు కావాలా? వేరే దేశముడు కావాలా? ఎవడక్కర్లేదు, ప్రార్థించేవాడు కావాలి. చెప్పండి, ఇక్కడ ఎవరు కావాలండి? నీ దమ్ముంటే, బలం ఉంటే, పరాక్రమం ఉంటే ఎక్కడ చూపించాలి? ఎక్కడ చూపించాలి? ఎదుటివాని విమర్శించటమో, ఎదుటివాని గేలి చేయటమో, ఎదుటివానికి నష్టం చేయటమో, వాడి విశ్వాసాలను దొంగిలించటమో, ఈడు కొంపకి ఎసరు పెడితే నీ పరాక్రమము చూపెట్టవలసింది ప్రార్థనలో. దేవునికి స్తోత్రం చెప్పండి. మా ఫెయితములో బిడ్డలకి అప్పుడప్పుడు చిన్న చిన్న అలాంటివి పెడుతుంటాను నేను. లాగేసుకోండి, ఫోన్ లాగేసుకో, సంద పెట్టలేసేయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కిటికీలు ఇలా ఉంటాయి చర్చికి. ఈ కిటికీ దగ్గర ఒకరిని, ఈ కిటికీ దగ్గర ఒకరిని అట్లా మోకరింపజేస్తా. కిటికీ వైపు తిరుగు, ఆ కిటికీ రాట్లు పట్టుకో, కిటికీ వైపు తిరుగు, రాట్లు పట్టుకో, ప్రార్థన చేసుకో. అంతే. నువ్వు వెనక్కి తిరగొద్దు, వేసి రక్తం ఇచ్చి, కింద కూర్చోవద్దు, వేసి రక్తం ఇచ్చి. తెల్లారిపోతే కాకులు అరిస్తే నువ్వు రా. దేవునికి స్తోత్రం. లేకపోతే ఈలోపు సౌండ్ తగ్గిన, మోకాలు దిగిన చెప్పండి, ఏమి జరుగునో మేము చెప్పం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మధ్యలో తిరుగుతుంటాను. ఇన్విజిలేటర్ పరీక్ష రాస్తుంటే మధ్యలో నడుతుంటాడు చూడు, ఆడిలాగా మధ్యలో నడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్య మధ్యలో నిద్రమత్తు తింపెరుగుట్ల కారణమగను. హల్లెలూయా. ఇంకో కొంచెము నిద్ర, ఇంకో కొనుకో దరిద్రుడా. హల్లెలూయా. ఇక ఆడి ఆడపడుకుంటాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పరే. వాళ్ళని కొంచెం ప్రార్థనలో బలపరచగా నాకున్న పని ఏముందండి? స్తోత్రం. పోతే పోయింది, ఒక రాత్రి నిద్రమో అనుకుంటాను, లాస్ ఏముంది అని తయారు చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఆడేమో నాకు ఊడికి చేయాలా? ఆడు నాకు సేవలు చేయాలా? 27 సంవత్సరాలు అయింది సేవకు వచ్చి, ఒక్కసారి కూడా ఒక్కడితో ఇట్లా కూడా తనలోకి ఎంచుకోలేదు నేను. ఇంకా కాళ్ళ దాకా వెళ్ళబాకు నువ్వు. ఎవరిని ముట్టుకొని ఎవరు ఈరోజు దాకా నేను నా బాధలు నేనే పడతా, నా సావు నేనే చేస్తా, నాకేదో సేవలు చేయగల. ముందు ప్రార్థన తగలబడరా. నువ్వు అరగంట బైబిల్ చదివి సావట్లేదు, పరిచయం చేస్తాయి. ముందు మొగలై అన్నగారు మీ బట్టలు ఉతకమంటారా? ముందు మోకరించు. నీకు ప్రార్థన జీవితం లేకపోతే నీకు పరిచయం ఎందుకురా? మొగలై ప్రార్థన చేయి అంతే అన్న. అంతగా అలవాట్లేదని అలవాటు చేసుకో, తప్పేముంది? నేను చచ్చిపోమన్నావురా నిన్నేమన్నా? 3 పూట్ల తేరగా మేపట్లా నిన్ను? కడుపు కొట్టుకొని కన్నీరు గాచి సేవ చేసి పోగేసింది నీకు 3 పూటలు పెడతలా? మొగలై. ఇశ్రాయేలీలో ఎవరు కావాలండి? అనగా ప్రార్థన చేసేవారిలో, అంటే బాగా పోరాడే వాళ్ళు కావాలి.
ఏదో అలవాటైన ప్రార్థన, ఆది మధ్యంతర రహితుడా, ఉన్నవాడో అనువాడో, అద్వితీయ సత్యదేవుడా, కంటత పట్టిన పదాలను అయిపోయి ఏం చేస్తావరా? నీకు ఆత్మతో నింపబట్టడం రాకపోతే, ఆత్మ వశమవడం రాకపోతే, నీ పక్షంగా నీ లోపల నుంచి పరిశుద్ధాత్మదేవుడు బోధించడం ప్రారంభించకపోతే, రోదన ఆయన చేయకపోతే, విజ్ఞాపన ఆయన చేయకపోతే, అంతగా నువ్వు ఆత్మవశం అవ్వకపోతే, నీవు నేర్చుకున్న పదాలు ఎంతసేపు ఉంటాయండి? అయిపోవా కాసేపటికి. నువ్వు ఆత్మవశమైపోతే, ఆత్మతో నింపబడితే, నీ లోపల నుంచి నీ పక్షంగా పరిశుద్ధాత్మని విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తే, అప్పుడు కదా ఎంతసేపైన ప్రార్థన సాగుద్ది. లేకపోతే నీకు వచ్చిన పదాలన్నీ, ప్రభా మరి జమ్మూ కాశ్మీర్ కాపాడిన ప్రభా, పంజాబ్ కాశ్మీర్, నెక్స్ట్ ఏంట్రా? అది హర్యానా దర్శించండి ప్రభా. నువ్వు ఎంతసేపు చస్తావట? ఆత్మవశమైతే తప్ప సాధ్యం కాదు సార్. ఆమేనండి. అందుకనే పౌలు గారు అంటే, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో కూడా. మనసుతో అంటే నాకు తెలిసే, నాకు అర్థమైనట్లు. ఆత్మతో అంటే మనుషుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. పరిశుద్ధాత్మ వశమైపోయి చేయాలి. ఆయన సహాయంతో ప్రార్థన చేయటం ఫస్ట్ లెవెల్ నానా. ఆయనే నీ లోపల నుంచి ప్రార్థన చేయటం నెక్స్ట్ లెవెల్. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులలో ఎవరు కావాలి? పరాక్రమశాలుడు కావాలి. ప్రార్థనలో దమ్మున్నవారు కావాలి. ప్రార్థనలో నిలబడగలిగే వారు కావాలి. ప్రార్థనలో పెరుగులాడే వాళ్ళు కావాలి. వాళ్ళంత బలహీనలైన పేదవాళ్ళైనా తన పల్లకిని మోసి ఒక మహాభాగ్యం దేవుడు వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చివరి రాత్రి దేవుడు ఖచ్చితంగా తన పల్లకిని మోయగలిగిన కొంతమంది బిడ్డలను లేపాలని ఆశపడి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రాజు సైనికులు లేపబడబోతున్నారు. పరాక్రమశాలు లేపబడబోతున్నారు. ధైర్యవంతులుండు స్థలంలో నిలబడేవారు లేపబడబోతున్నారు. తమ రాజును అరణ్య మార్గంలో లోకానికి చూపించేవారు లేపబడాలి. వాళ్ళందరూ ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలలు. స్తోత్రం చెప్పండి. దాని కింద రాస్తాడు, వారందరూ యుద్ధ వీరులు. చెప్పండి చెప్పండి, ఎవరండి? వారందరూ ఖడ్గధారులు. స్తోత్రం చెప్పండి. మీ దగ్గర మీ బైబిల్స్ ఉన్నాయండి? బైబిల్ ఇట్లా ఇట్లా అనండి ఒకసారి. ఉన్నాయి బైబిల్స్? చాలామంది దగ్గర లేవు సార్ బైబిల్స్. అయ్యో అయ్యో క్రైస్తవ్యమా. బైబిల్ ఏ భారం ఆయన మార్మన్స్ పొందండి. హల్లెలూయా. 149వ కీర్తన 6వ వచనం ఏం రాశాడు సార్? ఆయన భక్తులందరి చేతిలో 2 అంచులు గల ఖడ్గము కలదు, అదే వారికి ఘనత. బైబిల్ మనకు ఘనత, మనకు భారమా? చెప్పాలి సార్. మనకు భారమా, మనకి ఘనత? ఆమేన్ అనండి. ఆమేన్ ఆమేన్. ఎక్కడికి పోయినా ఏం మర్చిపోకూడదు? మన లగేజీలు ఖచ్చితంగా మొదట ఏమి సర్దుకోవాలి? మన చేతిలో ఎప్పుడు ఏముండాలి? ముంజేతి కంగనమా, ఆరుతుల ఉంగరమా? ఏది మనకు ఘనత? మన చేతిలో పరిశుద్ధ గ్రంథమే మనకు ఘనత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 అంచులు గల ఖడ్గం మన చేతిలో ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. వాళ్ళందరూ యుద్ధ వీరులు, ఖడ్గధారులు. బిడ్డలారా, నీ చేతిలో ఖడ్గమున్నదా? దేవుని వాక్యమున్నదా? సార్ ఉంటే ఎందుకు సార్? ఏం చేయాలి సార్? అపవాది నిన్ను శోధించినప్పుడు ఆ వాక్యమునే కదా నువ్వు మాట్లాడాలి. సాక్షాత్తు యేసు ప్రభు వారినే శోధించాడంట వాడు. నా మీదకి వస్తాడ పైతన అనొచ్చు, కానీ అలా అనలా. ఈలాగు వ్రాయబడి ఉన్నది అని వాక్యాన్ని ఎత్తి చూపించాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తినము. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవితం రాయబడి ఉన్నది. అబ్బా కొట్టిసాడరా. నువ్వు దోతలు రాళ్ళు తగలకుండా ఎత్తుకుంటారంట కదా, దూకే. నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని వ్రాయబడి ఉన్నది. అబ్బా మళ్ళీ రెఫరెన్స్ అయినా వెళ్ళిపోయాడు ఈసారి. నాకు సాష్టాంగ దండ ప్రమాణం చేయి, ఈ రాజ్యాలను నీకు ఇచ్చేస్తా, నీ ప్రభు అయిన దేవునికి మాత్రమే మొక్కవలెను అని వ్రాయబడి ఉంది.
దెబ్బకు ఓడిపోయాడు. స్తోత్రం చెప్పండి. సాతానుని శోధనని దేంతో జయించాలి మనం? చెప్పాలి, దేంతో జయించాలి? సరే, సైతాన్ని కానీ పక్కన పెట్టు. మనకే కొన్ని ఆశలు కలుగుతున్నాయి. మనది కాని దాని మీద మనసు పడుతోంది. ప్రభు వద్దన్న దాని మీద ఆశ కలుగుతోంది. కొంచెం నడవడిక దారి తప్పుతోంది. అప్పుడేం చేద్దాం? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. నడకలో తేడా వచ్చినప్పుడు ఏం పెట్టి చూసుకోవాలి ఎప్పటికప్పుడు? వాక్యం ఉంటుందిగా, బట్టి చేయకూడదు. ఇటు వెళ్దాం అనిపిస్తుంది, అమ్మ వద్దు, తిరిగిపోవాలా. మన చేతులు ఎప్పుడే ఉండాలి? చెప్పాలి గట్టిగా, ఎప్పుడే ఉండాలి? వాళ్ళందరూ యుద్ధ వీరులు. చెప్పండి. ఎందుకు సార్ ఎంత అడవడి చేస్తున్నారంటే అసలు మాట చెప్తున్నా వినండి. రాత్రి భయము చేత అనండి, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి సంచరించుతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా స్తోత్రం అని. వాళ్ళందరూ పరాక్రమశాలులంట, యుద్ధ వీరులంట, ఖడ్గదారులంట, గొప్ప గొప్ప వీరులంట. కానాలకి రాత్రి భయం వేస్తుందంట. ఓ పదం చెప్పనా మీకు? వీరుల భయం అనండి, అనండి. వాళ్ళెవరు? ఇశ్రాయేలీయులు, పరాక్రమశాలులు, యుద్ధ వీరులు, ఖడ్గదారులు. కానీ వాళ్ళకి ఏ భయం? చెప్పాలి, ఏ భయం? రాత్రి భయం. వినండి శ్రద్ధగా. వాళ్ళు సొలొమోను పల్లకిని ఎలా మోయగలుగుతున్నారంటే, వారు సొలొమోను పల్లకిని ఎంతగా ఎలా లాగగలుగుతున్నారంటే, రాజుగారి హాయిగా కూర్చొని చిద్విలాసంగా ఎందుకు సంతోషపరచగలుగుతున్నాడంటే, అసలు మర్మం ఏంటి తెలుసా? వారికి రాత్రి భయం ఉందంట. ఎందుకని? ఈ శత్రువు రాత్రులు మాటు వేసి ఉన్నాడు. ఈ శత్రువు రాత్రులు మాటు వేసి ఉన్నాడు. వాడు వెనుకగా వచ్చి దొంగ దెబ్బ తీసే దొంగ రకవాడు. వాడు ఎదురుగా వచ్చి పోరాడి యేసు నామాన్ని, యేసు రక్తాన్ని, యేసు వాక్యాన్ని, యేసు ఆత్మను నేరుగా తలపడేంత స్థాయి వాడికి లేదు. 2000 సంవత్సరాల క్రితమే వాడి తల చెత్తగొట్టేసాడేసయ్యా. వాడిని నిరాయుధుడిగా మార్చాడేసయ్యా. అందుకని ఫేస్ చేయలేడు, ఎదురుకుండా రాలేడాడు. అందుకేం చేస్తాడు? రాత్రులు చీకటిలో దాక్కుంటాడు. మంచి పల్లకి మోస్తూ ఓం ఓం హై, ఓం ఓం హై, సొలొమోను పల్లకి కదా వస్తున్నారు. వస్తుంటే చీకట్లో దాక్కుని వాడిని దొంగ దెబ్బతీయడానికి మెల్లిగా వస్తున్నాడు. అడుగులు వేసుకుంటూ వచ్చి వాడి కాలు లాగుదామని, వాడి నడు మెరగొడదామని, తద్వారా పల్లకి పడిపోద్దని, రాజుకు అవమానం కలుగుద్దని ప్లాన్ వేసాడు. ఆడు ఎదురుకుండా వస్తే వాడిని దెబ్బకి నలిపవసలు పడేద్దాం. ఒక విశ్వాసిలో నుండి శోధిస్తాడు, కుటుంబ సభ్యులలో నుండి శోధిస్తాడు. మన క్షేమం కోరుకుంటూ చిన్నప్పటి నుంచి మనకు మేలు చేసిన వాడిలో నుంచి మనకి ఇబ్బంది కలిగిస్తాడు. చిన్నప్పటి నుంచి చదివించింది మాయేనండి, బట్టలు కొన్నది మాయేనండి, ఫీజులు కట్టింది మాయేనండి. అలాంటి మామయ్య యేసు ప్రభువుని వదిలేమంటున్నాడండి. నువ్వు ఇంకెవరు చెప్పిన ఈయనవని మీ మావిలో జొరపడాడు. మామ మీద నీకున్న గౌరవం, చిన్నప్పటి నుంచి చదివించిన కృతజ్ఞత ఉంది, కొట్టివేయలేవని అందులో పడ్డాడు. ఇప్పుడు వీడు దొంగ దెబ్బ తీస్తున్నాడు, ఎదురుకుండా రావట్లేదు వీడు. అందుకని వీళ్ళందరూ ఖడ్గములు ధరించి, స్తోత్రం చెప్పండి, ఈ భుజం మీద పల్లకి ఉంది, ఎదరకు వెళ్తూనే ఉన్నారు. స్తోత్రం, ఒక్కొక్కడు వేసి రక్తం వేజ్జేయం, కత్తులు పట్టుకున్నారా. ఒక్క మాట వినండి, మాకు బలముంది కదా, మేము యవనస్తులము కదా, ఆరోగ్యవంతులము కదా, యుద్ధములు చేయగలం కదా, పరాక్రమశాలులము కదా అని ధీమా వాళ్ళకి వస్తే, పర్వాలేదనే అనవసరపు ధైర్యం ప్రవేశిస్తే చీకట్లో దొంగ దెబ్బ తీసే ఛాన్స్ ఉంది.
అందుకనే వీళ్ళు రాత్రి భయము కలిగిన వారే ఏం పట్టుకున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చిట్ట చివరికి ఒక్క మాట చెప్పి మీకు ముగిస్తాను బిడ్డలారా. ఆలకించండి. ఒకే ఒక్క మాట. రాత్రి భయం అనేది లేకపోవటం వల్లనే అనేక మంది వీరులు పడిపోవచ్చున్నారు, అనేక మంది శూరులు పడిపోవచ్చున్నారు. సమస్యల్లో ఒకటే, వారికి ఏ భయం లేదు, చీకటి భయం లేదు. రాత్రి భయంలో శత్రువు పొంచి ఉంటాడేమో, వాడు దాగి ఉంటాడేమో, దొంగ దెబ్బ తీస్తాడేమో. నా పరిశుద్ధత, నా ఆత్మీయ